నిన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ పైన దాడికి ప్రయత్నించారు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు. ఎక్కడ దుద్యాల మండలం, వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో జరిగినటువంటి ఘటన మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. అధికారులందరూ కూడా మేము పెన్ డౌన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఒక వర్గం ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది కావాలని అక్కడ అధికారులను పిలిపించి ఆ తర్వాత వాళ్ళపైన దాడులు చేయించినట్టుగా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ అక్కడ ఫార్మా కంపెనీ పెట్టడానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బంజారా బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించినటువంటి మాట కూడా వాస్తవమే. అయితే ఆ వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని రెచ్చగొట్టి కావాలని దాడులు చేయించేటువంటి ప్రయత్నం చేసిండ్రు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకుల పైన. అయితే అది ఆయన ఎవరు వికారాబాద్ కలెక్టర్ చెప్తా ఉన్నాడు, నా పైన ఏం దాడి జరిగిందని చెప్పకండి, అట్లా దాడి జరగలేదని చెప్పేసి అంటున్నాడు. కానీ కాకపోతే దాడి జరిగిన విజువల్స్ కూడా ఉన్నాయి. ఇక ఇదొక వైపు ఇట్లా ఉంటే, కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్ని రెస్ట్ తీసుకో, ఈ తెలంగాణకు వచ్చిన నష్టమేం లేదు, తెలంగాణ ప్రజలు నేనేం గుర్తుపెట్టుకుంటలేదు, ఆల్రెడీ మర్చిపోయినరు. ఇక అసెంబ్లీ ఎలక్షన్లలో తప్పు చేసినారు అంటే ఇక పార్లమెంట్ ఎలక్షన్లలో గుండె సున్నా గాడిద గుడ్డిచ్చేసిర్రు నీకు. ఆల్రెడీ నువ్వు సపరేట్గా రెస్ట్ తీసుకో, ఉద్యోగాలు పోయినాయి, ఉద్యోగాలు వస్తలేవు అని చెప్పి అంటున్నావు. కానీ ఉద్యోగాలు పోయింది నీ కుటుంబంలో, మీ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు పోయినాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు. ఇక్కడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలు అందిస్తూ ఈ మాటలు చెప్పిండు. అంటే కేసీఆర్ పదే పదే తెలంగాణకు అన్యాయం జరిగిపోయింది, తెలంగాణలో ప్రజలందరూ కూడా మళ్ళీ కోరుకుంటున్నారు, మళ్ళీ మేమే రావాలని కోరుకుంటున్నారు, 100 సీట్లు వస్తాయి ఈసారి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి ఇట్లా మాటలు చెప్పడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టినే అరుచుకొని ఇది నీకేం పరిచయం ఏం లేదు, నువ్వు సపరేట్ కూర్చో, బడికి రాని బడి దొంగలను చూసినాం కానీ అసెంబ్లీకి రాకుండా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను చూడలేదు. ఇటువంటి వాళ్ళు ఈ పరిస్థితి ఎప్పుడు కూడా లేకుండే. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇబ్బంది పెడతాయి, ప్రతిపక్ష నాయకుడు వచ్చి అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చిక్కుల్లో పడేసేటువంటి పరిస్థితులు చూసినాం. కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడే చిక్కుల్లో పడిపోయి అక్కడ ఫామ్ హౌస్లో వండుకున్నటువంటి పరిస్థితి చూడలేదు. నువ్వు అట్లనే కూర్చో, అట్లనే వండుకో అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టినే కౌంటర్ ఇచ్చిండు. ఇక మరోవైపు ఇట్లా వడ్ల కొనుగోలుకు సంబంధించి మొత్తం కూడా ఏది తక్కువ ధరకు కొంటా ఉన్నారు, బిల్లర్లు కుమ్మక్క అవుతా ఉన్నారు, తర్వాత ఒప్పందం చేసుకుంటా ఉన్నారు. చాలామంది వ్యాపారులు ఇక్కడ రైతులకు నష్టం చేస్తూ ఉన్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, ఇక్కడ మిర్యాలగూడలో కానీ కొన్ని చోట్ల నిజమే అదంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం చెప్తా ఉంది, తర్వాత మంత్రి చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అన్యాయం చేస్తే మేము ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు అంటున్నారు. ఊరుకోకపోవడం పక్కకు పెడితే ఫస్ట్ ఆ వడ్ల కొనుగోలు ఏది ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని తొందరగా కంప్లీట్ చేసుకుంటే, ప్రభుత్వం తొందరగా కంప్లీట్ చేసి తర్వాత నిజంగా 500 ఇస్తున్నటువంటి ఆ బోనస్ను కూడా ప్రకటించి వాళ్ళకి అందిస్తే ఇటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఏంటంటే మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం ఊరుకోమంటే ఇప్పుడు ఎవడైనా లాభాలు రావాలని చూస్తారు, వాళ్ళు లాభం రావాలని చూస్తారు, రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటుంది, అంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. 100% వడ్ల కొనుగోలుకు సంబంధించి త్వరితగతిన వాటిని కొనేటువంటి ఏర్పాటు చేయాలి. తర్వాత రైతులకు నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. ఇక నిన్న సిజేఐగా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా ప్రమాణం చేసిండ్రు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించింది. ఇక చాలా వార్తలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. జస్టిస్ ఖన్నా కేవలం 6 నుంచి 7 నెలల అంటే వచ్చే నెల రిటైర్డ్ అయిపోతుంది. కేవలం 6 నెలలు మాత్రమే, వచ్చే సంవత్సరం మేలో రిటైర్డ్ అవుతుంది. ఒకసారి వెలుగు దినపత్రిక వార్తలు చూద్దాం. సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం చేయించిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని, న్యాయశాఖ మంత్రి, మాజీ సిజేఐలు హాజరు. తొలి రోజే ముందుకు వచ్చిన 45 కేసులు. వచ్చే ఏడాది మే 13 వరకు బాధ్యతల స్వీకరణలో జస్టిస్ ఖన్నా బాధ్యతలు చేపడతాడు. ఆ తర్వాత అక్కడ ఉంటది. నీ ఇంట్లోనే ఉద్యోగాలు పోయినాయి, జనం ఏమీ కోల్పోలే, ప్రజలు నీతో ఎలాంటి పని లేదు, ప్రజలకు నీతో ఎలాంటి పని లేదు, ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా నీకు బుద్ధి మారలే, అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ని చూస్తున్నాం, దీపావళి వస్తే సారా బుడ్లు డ్రగ్స్ తో దావత్ చేసుకుంటారా, పైగా గృహప్రవేశం అని బుకాయింపు, ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులని కేటీఆర్ పై విమర్శ. 99 మంది ఏఎంవిఐలకు నియామక పత్రాలు అందజేసిండ్లు. మరి వాస్తవంగా ఉద్యోగాలు పోయినాయి, కేసీఆర్ ఇంట్లోనే
ప్రజలకు ఉద్యోగాలు పోలే, ప్రజలకు నియామక పత్రాలు మేము అందిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిజంగా ప్రధాన ప్రతిపక్షమైన కేసీఆర్ వచ్చి ప్రజల కోసం కొట్లాడాలి తప్ప ఈ కలెక్టర్ల పైన దాడులు చేపించడం మరి ఎటు పోతుందో సంస్కృతి. హ్యాపీగా రెస్ట్ తీసుకో. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి అన్నాడు సభల, నన్ను ఓడగొడితే నాకు ఏమున్నది, పోయేది ఉన్నదా, మంచిగా రెస్ట్ తీసుకుంటా అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని మేకపోతులు ఎన్ని పొట్టేలు దిగుతున్నాయో ఆయనకు తెలుసు. కేసీఆర్ తో తెలంగాణ ప్రజలకు ఎలాంటి పని లేదని, ఇక ఫామ్ హౌస్ లోనే ఆయన హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడి దొంగలను చూశాం గానీ అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేతలను మన దగ్గరే చూడాల్సిన పరిస్థితి, విచిత్ర పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఇక 10 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని ఒక ఆయన కేసీఆర్ మాట్లాడుతుండు. అంటే కేసీఆర్ను ఉద్దేశించి, ఏం కోల్పోయినరయ్యా, నీ ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు కోల్పోయినరు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదు అని వ్యాఖ్యానించారు. ప్రజలు గాలికి ఓటేశారని, ఏం కోల్పోయారో వాళ్ళకే తెలిసి వచ్చిందంటూ 2 రోజుల కిందట ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కామెంట్ చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే కేసీఆర్, నీతో ప్రజలకు ఎలాంటి పని లేదు, నిన్ను తెలంగాణ సమాజం మర్చిపోయింది, ఇక అక్కడనే అంటే ఫామ్ హౌస్లే హ్యాపీగా రెస్ట్ తీసుకో అని సూచించారు. ప్రజలు అధికారం నుంచి దింపేసినా, ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా కేసీఆర్కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. ఇక కొత్తగా నియామకమైన 99 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు సోమవారం ఖైరతాబాద్లోని రవాణా శాఖ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. మొత్తం మీద నీ ఇంట్లోనే 4 ఉద్యోగాలు పోయినాయి అంటే మనం నిజంగా కూడా గతంలో మాట్లాడుకున్నాం, ఎలక్షన్ల కంటే ముందు మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు పోతేనే ఇక్కడ 40 లక్షల మందికి న్యాయం జరుగుతుంది. అంటే 40 లక్షల మంది ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలకు కొంతవరకు న్యాయం జరుగుతున్నటువంటి మాటలు మనం మాట్లాడుకున్నాం. కానీ 100% ఈ 40 లక్షల మంది తలుసుకున్నారు. 100% అలా 4 ఉద్యోగాలు ఉడవెక్కినరు, అలా పెట్టినరు. ఎందుకంటే మంత్రులు ఉండే, ముఖ్యమంత్రి ఉండే, కథా కార్ఖానా వేరే వ్యవస్థ అంతా వేరే ఉండే. ఊకోబట్టి ఊడగొట్టి అక్కడ కూర్చోబెడితే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు. అప్పటి వరకు కూడా ఎన్నడూ కూడా అంటే చాలామంది మంత్రులుగా ఉన్నోళ్ళు, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత కేసీఆర్ ఎన్నడూ కూడా పబ్లిక్ని కానీ కనీసం ఎమ్మెల్యేలను కూడా కలిగినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితి కనిపించింది. కాబట్టి ఈ అహంకారం ఏదైతే ఉందో అహంకారం ఎవరినైనా బొందబెడుతుంది. ఇప్పుడున్నోళ్ళైనా సరే, లేకపోతే గతంలో ఉన్నోళ్ళైనా సరే, ఎవరైనా కానీ అహంకారానికి పోతే 1000% దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ అరాచకాలకు అద్దు లేకుండా పోయింది. దాంతో ఏమైంది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయించడం, ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టడం, దాంతో ఏమైంది అక్కడ ఒడగొట్టి అక్కడ కింద పెట్టిరు ఆయనని. అంటే జగన్మోహన్ రెడ్డి మంచి చేద్దామని అనుకున్నాడేమో, కాకపోతే ఏంటంటే కొంతమంది వల్ల ఆయనకు నష్టం జరిగింది. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితే నెలకొంటూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గతంలో ఏది కేసీఆర్ ఆయన ఫ్యామిలీ తర్వాత కేటీ రామారావు చేసినటువంటి అరాకిరి కానీ తర్వాత ఇదంతా కూడా ప్రజలు గమనించిండ్రు, కాబట్టి బుద్ధి చెప్పిండ్రు. అందుకని కేసీఆర్కి అయితే 100% ప్రజలు ఏం చేయాలనో అది చేసేసి ఆడ కూర్చోబెట్టిండ్రు. ఆయన అట్లా కూర్చుంటే మంచిది కాదు. నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అంతో ఇంతో నువ్వు కొట్లాడగలుగుతావు ఈ విషయంలో. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొట్లాడలేడు అని అంటుండేమో, కానీ నువ్వు కొట్లాడగలుగుతావు 100%. నువ్వు అసెంబ్లీకి రావాలి, నువ్వు బయటకు రావాలి, ఫామ్ హౌస్ దగ్గర బయటకు రావాలి, వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఇక లేకపోతే గట్ల ఎలక్షన్ వచ్చి కేవలం 11 నెలలు అయింది కదా, ఇప్పుడు వచ్చి ఏం కొట్లాడతాం, మళ్ళీ ఎలక్షన్లు ఇంకొక 2 years ఉండగా మళ్ళీ అట్లా కొట్లాడతాం అని కూడా మళ్ళీ నిన్న కూర్చోబెడతారు. అయిపోతుంది అన్న ఇదే కోణంలో రాజకీయ నాయకులు అందరూ ఉంటారు. ఇక వికారాబాద్ కలెక్టర్ పై దాడి, దుద్యాల మండలం లగచెర్లలో ఘటన, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామాల్లోకి రావాలంటూ తీసుకెళ్లిన బీఆర్ఎస్ లీడర్, ఆఫీసర్లు వెనక్కి పోవాలంటూ రైతుల ఆందోళన, మాట్లాడుతుండగానే కలెక్టర్ ప్రతీక్ జైన్ పై అటాక్, రాళ్లు కర్రలతో దాడి, అధికారుల వాహనాలు ధ్వంసం, అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ కు గాయాలు, సర్కార్ సీరియస్, రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్ డీజీపీకి ఆదేశం. అసలు యాక్చువల్గా ఏంటంటే కొంతమంది కావాలని చెప్పి ఉన్నారే దీంట్లో, ఈ రాళ్ళు క్లియర్ గా క్లియర్ గా ఉంది దీంట్లో ఉన్నాయి, అవి కొన్ని వేయద్దు. లేదు అంటే ఎవరు చేసిండ్లు ఏంది అనేది బిఫోర్ ఆఫ్టర్. ఇప్పుడు ఈయన మాట్లాడుతుండు, ఈయన ఎవరు, కేటీఆర్ తో కలిసిన టిఆర్ఎస్ లీడర్లు వీళ్ళంతా. టిఆర్ఎస్ లీడర్ రెండు అడిగాడు ఈ బ్యాచ్ అన్నట్టు.
ఆడికి రమ్మని పిలుచుకోవేయండి ఈయననే, ఇగో ఈయననే ఇక ఇందాక ఉన్నాడు కదా ఈ బ్యాచ్ అన్నట్టు లెక్క. తీసుకుపోయిన తర్వాత దాడి చేయించాడు. ఎంత ప్లాన్ ప్రకారం జరిగింది. టూ మచ్ అంటే టూ మచ్ అనిపించింది తెలుసా. ఇక్కడ ప్రతీక్ జైన్ అక్కడ వికారాబాద్ తర్వాత అడిషనల్ కలెక్టర్ వాళ్ళందరినీ కూడా వచ్చిండ్రు అక్కడికి. అయితే విషయం ఏంటంటే నిజంగా కూడా అంటే ఈ దాడి చేయడం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్షమించరాని నేరం అది. మొత్తం అంటే వెహికల్స్ కూడా అన్ని కరెక్ట్ డౌన్ అని చెప్పేసి ఇట్లా అయితే ఇట్లా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయితే జరిగింది నిన్న. కొట్టింది అట్లా దాడి జరిగింది చూపించొద్దు సరే ఓకే. విషయం ఏంటంటే స్పష్టంగా కూడా తెలిసిపోతే పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నిజంగా కూడా నిరసన వ్యక్తం చేస్తుంది వాస్తవం. మా గ్రామాలను నాశనం చేసేసి మమ్మల్ని అన్యాయం చేసేసి ఇక్కడ ఫార్మా కంపెనీలు పెడతా అంటే మొత్తం కూడా భూగర్భ జలాలు ఖతమైపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్న మాట మాత్రం వాస్తవం. కాకపోతే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దాడులు అనేటువంటివి కరెక్ట్ కాదు. ఈ దాడులు చేయించడానికి ఇందాక చూసినాం కదా బీఆర్ఎస్ బ్యాచ్ మనోడే రండి మీరు అక్కడ రండి లోపల రండి అని చెప్పేసి కలెక్టర్ను తర్వాత అడిషనల్ కలెక్టర్ని వీళ్ళందరూ కూడా తీసుకొని పోయి అడిగి పోయిన తర్వాత దాడి చేయించారు. అంతా కూడా 100% విచారణ జరగాలి, దానిపైన చర్య తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఫార్మా కంపెనీలు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కేటీఆర్ కూడా మేము అద్భుతంగా తీసుకొచ్చినాం ఫార్మా కంపెనీలు అట్టిట్లా అంటే ఏం చేస్తాం ఇక్కడ కందుకూరు మండలంలో సర్వనాశనం చేస్తేవి నాశనం అయిపోతున్నది. అందుకని ఈ ప్రభుత్వం కూడా మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఫార్మా కంపెనీలు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి మంచిది కాదు. వాటిని తమిళనాడు కానీ కర్ణాటక కానీ అక్కడ గుజరాత్ కానీ అన్ని రాష్ట్రాలు మా దగ్గర ఫార్మా కంపెనీలు వద్దు, జలాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, తర్వాత కలుషితం అయిపోతాయి, వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది, గాలి కలుషితం అయిపోతుంది, నీళ్లు కలుషితం అయిపోతాయి, మొత్తం అంతా దారుణంగా పరిస్థితి ఉంటుంది. కొన్ని ఒక 100 సంవత్సరాల వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలు వద్దని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళా పెడతా అని చెప్పేసి మరి ఇప్పుడు వాళ్ళని వద్దని చెప్తే మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు పెడతా అంటే ఇంకేందన్నట్టు కథ ఏందన్నట్టు కమిషన్లు వస్తే ఎక్కువ వస్తే సరిపోతాయా అంతే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలు మాత్రం ప్రోత్సహించొద్దు, అది మాత్రం కరెక్ట్ కాదు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ అధికారులపై రైతులు గ్రామస్తులు దాడి చేశారు. వారి కార్లపై రాళ్లు కట్టెలతో అటాక్ చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆఫీసర్ల వాహనాలు ధ్వంసమయ్యాయి, కార్ల అద్దాలు పగిలిపోయాయి. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అంటే కడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరుగుతున్నప్పుడు అధికారులకు భద్రతగా ఒక్క పోలీసు కూడా లేరు. దీంతో కలెక్టర్ను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది డ్రైవర్ రక్షించారు. కాగా తమపై నిజమైన రైతులు దాడి చేయలేదని, కొందరు అల్లరి ముక్కలు కావాలని అటాక్ చేశాయని కలెక్టర్ చెప్పిండట. వాస్తవమే. కలెక్టర్ ప్రోగ్రామ్ కు పోతే ఎందుకు సెక్యూరిటీ లేదనేది ఒక క్వశ్చన్. సెక్యూరిటీ 100% ఉండాలి. సెక్యూరిటీ మరి ఎందుకు తెలియదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఇట్లా బీఆర్ఎస్ బ్యాచ్ తీసుకుపోయి దాడి చేసిన మాట మాత్రం కూడా వాస్తవమే. ఇక యూత్ టూరిజం సెక్రటరీగా స్మితా సబర్వాల్ అంట. ఇక 13 మంది ఐఏఎస్ ల బదిలీలు, 8 మంది ఐఎఫ్ఎస్ లు కూడా ట్రాన్స్కో సిఎండిగా కృష్ణ భాస్కర్, ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా కృష్ణ ఆదిత్య, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా హరికిరణ్, జిహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తి స్థాయిలో ఇలం భర్తీ నియామకం. మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీగా అనిత రామచంద్రన్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా శ్రీధర్. వీళ్ళందరినీ కూడా కొత్తగా అంటే అసలు యాక్చువల్గా ఐఏఎస్ ఆఫీసర్లని, తర్వాత ఐఎఫ్ఎస్ ఆఫీసర్లని, ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్లని, వీళ్ళకి తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. స్మితా సబర్వాల్ ఇక్కడనే ఉండదు, ఆమె ఇక్కడనే. అయితే ఇక్కడ ఈ రాష్ట్రానికి కేడరే.
అయితే స్మితా సబర్వాల్కు ఇక్కడ అయితే యూత్ తర్వాత టూరిజం సెక్రటరీగా ఇచ్చిందంటే ఈమె గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది దివ్యాంగుల పైన చేసి ఆ తర్వాత సపరేట్గా కూర్చొని ఉన్నది కానీ మరిగా వేరే కథ. ఇక ఢిల్లీలో పటాకులపై ఏడాదంతా బ్యాన్ పెట్టండి. ఢిల్లీలో ఫైర్ క్రాకర్స్ అమ్మకాలు కొనుగోళ్లు కాల్చడంపై ఏడాది పొడవునా బ్యాన్ విధించే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంపై ఈ నెల 25లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఎయిర్ పొల్యూషన్ రోజు రోజుకు పెరిగిపోతుండడంపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇక్కడ పటాకులు కాలిస్తే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక్కడ హర్యానాలో ఆ తర్వాత పక్కకే ఉన్నటువంటి ఇక్కడ పంజాబ్లో అక్కడ 2 చోట్ల ఏమైతుందంటే రైతులు ఆ పంటలు అంటే కోసిన తర్వాత ఒడ్లు తీసుకున్న తర్వాత పంటలు కాలబెడతారు. ఏవి గడ్డి కాలబెడతారు అనమాట. ఆ గడ్డి కాలబెడితే ఏమవుతుందంటే పక్కకే ఉన్నటువంటి ఢిల్లీకి మొత్తం పొగలన్నీ ఇట్లా కమ్ముకుంటాయి. దాంతో ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఢిల్లీలో అత్యధికంగా వాహనాలు కూడా తిరుగుతుంటాయి కాబట్టి దాంతో కూడా ఎయిర్ పొల్యూషన్ ఏర్పడుతుంది. ఇవే ఉన్నాయిరా నాయన అంటే ఇక అసలు యాక్చువల్గా దీపావళి టపాకులతోటి ఇష్టం వచ్చినట్టుగా డామ్ ఢీమ్ అని చెప్పేసి పేల్చేసిండ్రు. పేల్చేస్తే ఏమవుతుంది మొత్తం కూడా గాలంతా కూడా కాలుష్యం అయిపోయి అక్కడ ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఆక్సిజన్ కూడా అందనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఏడాది పాటు 1 సంవత్సరం పాటు ఇక్కడ ఏది పటాకుల పైన బ్యాన్ విధించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. వీళ్ళు కూడా నార్మల్ గా వీళ్ళు కూడా దీనికన్నా ముందు ఈ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ఆ కంపెనీల పైన పొల్యూషన్ వెదజల్లే కంపెనీల పైన చర్యలు తీసుకొని పర్ఫెక్ట్ గా చేస్తే పొల్యూషన్ తగ్గుతుంది. అంటే ఈ హిందూ సంఘాలు ఏం చెప్తున్నాయి అంటే ఓన్లీ హిందువుల పండుగ దీపావళి వచ్చినప్పుడే మీకు గుర్తొచ్చిందా? ఇటువంటి బోలెడు వ్యర్థాలు బయటకు వస్తా ఉన్నాయి, పొల్యూషన్ హెవీగా చేస్తా ఉన్నారు. అటువంటి కంపెనీల పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని హిందూ సంఘాలు అడుగుతా ఉన్నాయి ఢిల్లీలో. ఇది ఇట్లా ఉంటే రైతులను మోసం చేసే వ్యాపారులపై ఎస్పా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇక ప్రతి గింజా కొంటాం వడ్ల కొనుగోళ్లకు 7,750 సెంటర్లు అంటున్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిల్లర్ల దోపిడీని అడ్డుకునేందుకు బ్యాంక్ గ్యారంటీ. మరి ఇక రైతులను మోసం చేసే వ్యాపారులపైన ఎస్మా ప్రయోగిస్తానంటున్నారు. 100% అది చేయాలి. కాకపోతుందంటే ఇక్కడ ఏంటంటే కొనుగోళ్లు వేగవంతం చేస్తే వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకు పెద్దగా అవకాశం ఉండదు. అందుకని కొనుగోలు వేగవంతం చేయండి. తర్వాత ప్రతి గింజ కొంటామని చెప్తా ఉన్నారు కానీ కొనండి. కొనుగోలు జరుగుతున్నాయి కానీ అది మెల్లగా జరగడంతో ఏమవుతుందంటే రైతులకు ఇబ్బంది ఉంటుంది. అంటే ఆర్థికంగా ఏమైనా డబ్బులు కావాల్సినప్పుడు మరి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారు. లేకపోతే అక్కడ ఒకవేళ వర్షాలు వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అనుకున్నప్పుడు అమ్మేస్తుంటారు. దాంతో వాళ్ళు నష్టపోతున్నారు. అది నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో చిరుమర్తికి నోటీసులు. ఈ నెల 11న విచారణకు రావాలంటూ 8న జారీ చేసిన సిట్. అనారోగ్యంతో గైర్హాజరు, మళ్ళీ 14 రావాలనే ఆదేశం 14 తారీఖు నాడు. ఈ కేసులో నిందితుడైన తిరుపతన్నతో లింగయ్యకు లింకులున్నాయట. 100 మందికి పైగానే నేతల ఫోన్లు ట్యాప్ చేయించినట్లు ఆధారాలున్నాయి. ఈ కేసులో నోటీసులు అందిన తొలి నేత లింగయ్యనే. నెక్స్ట్ ఎవరైనా దానిపైన చర్చ జరుగుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది కదా, లింగయ్యనే ఎందుకు టార్గెట్ చేసిండ్రు? ఏ బిడ్డ అయితే ఇంటారు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అండాతో అప్పుడు గెలిచిండు కాంగ్రెస్ లో. అయితే విషయం ఏంటంటే యాక్చువల్ గా చిరుమర్తి లింగయ్య చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేయించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చిరుమర్తి లింగయ్య అంటే బీఆర్ఎస్ నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా ఇటువంటి లంగకథలన్నీ కూడా పడ్డది. తర్వాత ఏది చాలా మంది ఫోన్లు ట్యాప్ చేయించేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మాటలు విని తర్వాత వాళ్ళకు ముందస్తుగానే తెలుసుకొని వాళ్ళపైన దాడులు చేయించుడు, వాళ్ళపైన రకరకాల ఇవన్నీ కూడా అరాచకాలన్నీ పాల్పడ్డది. పాపం ఎప్పుడు కూడా ఉట్టినే పోదు. ఆ ప్రభాకర్ రావు అంటోడు ఇప్పుడు అమెరికాలో అటే పోయిండిగా. నాకు అనారోగ్యం బెయిన్కాడో కోసం ఏదో చేస్తున్నట ఈ ట్రంప్ అట్లా కూడా పంపిస్తారు. కానీ ఇక ఇటువంటి కథలని లంగ కథలన్నీ జరిగినాయి. ఇటువంటి లంగ కథలు పడ్డోళ్ళు ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా డెఫినెట్గా 100% దెబ్బ పడుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఏమందంటే ఒక చిరుమర్తి లింగయ్యని ఆయన పని చేస్తుంది. ఆ తర్వాత ఎవరుంటారు, ఆ తర్వాత ఇంకెవరుంటారు అనే దానిపైన చర్చ జరుగుతుంది. ఎవరుంటారు అనేది అందులో ప్రభుత్వంలో పెద్దలు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వంలో మొత్తం ఇదంతా నడిపించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు. వాళ్ళు 4 రోజుల్లో తెలిసిపోతుంది లెక్క అంతా. ఇక కేటీఆర్ ఢిల్లీ టూర్ కేసుల మాఫీకే ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి తప్పించుకునే ప్లాన్. జనం సొమ్ము కాజేసిన వారిపై చర్యలు తప్పవు అంటున్నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొన్న కవితకు బెయిల్ కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు కేసుల్లో నుంచి బయటపడేందుకు చక్కర్లు కొడుతున్నాడు. ఒక్క కేసుకే ఇంత కంగారు పడితే అన్ని కేసులు బయట పెడితే అంతరిక్షంలో దాక్కుంటారేమో. తాను పేల్చిపోయే బాంబేందో కేటీఆర్ కు తెలుసని వ్యాఖ్య. విషయం ఏంటంటే ఢిల్లీకి కేటీఆర్ పోయిండు. ఎందుకు పోయిండు కేటీఆర్?
తర్వాత కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యిండు. ఇక అమృత్ స్కీమ్ ఈ టెండర్లు బహిర్గతం చేయాలని రిక్వెస్ట్ చేసిండు. సీఎం రేవంత్ అవినీతికి పాల్పడ్డారని కంప్లైంట్. అసలు యాక్చువల్గా బయటకు కనిపిస్తుంది ఇది. అసలు కథ ఏంది అంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది వాస్తవం. అసలు కథ ఏంటంటే దీనికోసం పోయిండు. ఎందుకంటే కేసు నుంచి తప్పించుకోవాలి. ఈ ఫార్ములా కేసు ఉంది కదా, ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవాలని చెప్పేసి అక్కడ కేంద్ర మంత్రులు రిక్వెస్ట్ చేస్తుండ్రు. మరి కేంద్ర మంత్రులు ఎట్లా కాపాడగలుగుతారు అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. కేంద్ర మంత్రులు ఎట్లా కాపాడగలుగుతారు అంటే, ఒకవేళ కాపాడాలనుకుంటే ఎట్లా కాపాడగలుగుతారు అనుకుంటే, ఇక్కడ గవర్నర్ ఎవరైతే ఉన్నారో జిష్ణుదేవ్ వర్మని అన్ని అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నియమించింది. అంటే సరే, ఆయన స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం నియమించింది. వాళ్ళకు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు కేంద్ర మంత్రులు వాళ్ళు చెప్పినట్టుగా వినే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటే ఇక్కడ గవర్నర్ ఆమోదం ఉండకపోతే ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి గవర్నర్ని ఆమోదం లేకుండా చేయడానికి అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. కాబట్టి అందులో భాగంగానే కేటీఆర్ మొన్న ఎప్పుడు కవిత జైల్లో ఉన్నప్పుడు అప్పుడోసారి వచ్చి ఎట్లా వేసి బయటకు తీసుకురారని అప్పుడు వచ్చిండు. తర్వాత ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఇప్పుడు చెప్తున్న మాట బయట చెప్తుందేమో, ఇట్లా నేను ఇది చెప్తున్న అమృత్ స్కీమ్ల టెండర్లు, రేవంత్ రెడ్డి అవినీతి ఇవన్నీ చెప్పేసి చెప్తున్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే, ఆయనని లోపలేయకుండా నన్ను అరెస్ట్ చేయకుండా చూడురు అని చెప్పేసి అక్కడ పోయి అక్కడ నుంచి గవర్నర్కి ఫోన్ చేయించుకుని గవర్నర్ నుంచి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుండే అనేటువంటిది మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటుండో ఒకసారి చూద్దాం. కేంద్రం వద్ద మోకరిల్లడానికి కేటీఆర్ కు కేసుల భయం అంటున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని విచారణకు సహకరించాలి. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణకు గవర్నర్ అనుమతి కోరామని వెల్లడి. నిజంగా ఇదొక్కటేనా కేటీఆర్ చేసిన దందా? 50 కోట్ల దందా? 50 కోట్ల 50 కోట్ల పట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ నేతల కాళ్ళు మొక్కడానికే ఢిల్లీకి ఎన్ని ప్రయత్నాలు చేసినా కేటీఆర్ తప్పించుకోలేడని చెప్పేసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంటుండు. గట్టినే అరుచుకుంటుండు ఆది శ్రీనివాస్ అంటుండు. నిజంగా ఏంటంటే వాస్తవం అదే జరుగుతుందంట. మరి ఇక 3 జిల్లాల్లో భూముల లెక్కలు తీయండి. గత బీఆర్ఎస్ హయాంలో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరం. 3 జిల్లాల నుంచి సీఎంఓకు ఫిర్యాదుల వెలువ. కలెక్టర్ గా అమయ్ కుమార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ బయటకు తీయాలని సీఎం ఆదేశాలు. ధరణికి ముందు తర్వాత ఉన్న ల్యాండ్స్ వివరాలు పోల్చి చూడాలని ఆర్డర్స్. రంగంలోకి రెవెన్యూ, ఎండోమెంట్, ఫారెస్ట్ ఆఫీసర్లు. ఎన్ఐసి చేతికి ధరణి రావడంతో అక్రమాల వెలికితీత మరింత ఈజీ అంటున్నారు అధికారులు. ఇక అమయ్ కుమార్ కథ అంతా అమాయకుడు ఏం కాదు, చాలా లంగ కథలు పడ్డాడు. మస్తు కావాల్సిన చేసిండు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో భూ ఆక్రమణలు తేనెతుట్టే కదులుతున్నట్టు ఉన్నది. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కలెక్టర్గా ఉండి 1000 కోట్ల రూపాయల భూదందాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అమయ్ కుమార్ కేసులో ఈడీ తీగలాగుతుంటే అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అమయ్ కుమార్ పై విచారణ మొదలైనప్పటి నుంచి అటు ఈడీతో పాటు ఇటు సీఎంఓకు సైతం పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకొని ఎకరా కోట్లు పలికే ప్రైమ్ ఏరియాల్లో లిటిగేషన్ భూములు, ప్రభుత్వ అసైన్డ్ ఎండోమెంట్, ఫారెస్ట్ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరిట పట్టాలుగా మార్చారనేది అమయ్ కుమార్ పైన ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. ఈయన కావాల్సిన లంకతలని పడ్డాడు. అట్లా వేరే ఉంటుండే లెక్క అనేది. ఇది ఇట్లా ఉంటే ఇక కుల గణనపై బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. వెంటనే ఆపకపోతే ప్రజల్లోకి వెళ్లి ఎండగడతామంటున్నారు ప్రొఫెసర్లు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి వ్యతిరేకిస్తారా? ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు. కుల గణనను వ్యతిరేకించే వారు దేశ ద్రోహులు అంటున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్. కుల గణనను అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్లే అంటున్నారు ప్రొఫెసర్ సింహాద్రి. కూడా రిటైర్డ్ ప్రొఫెసర్లు, వీళ్ళందరూ కూడా బీసీ ప్రొఫెసర్లు. నిజంగా కూడా యాక్చువల్గా ఏంటంటే కుల గణనపై బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటే వాస్తవం నిన్ననే మనం తిరుమల మాట్లాడాడు. ఎందుకంటే కావాలని చెప్పేసి అట్లా చేస్తూ ఉన్నారు. అవును కానీ వాడు దొరికిండు. వాడు అది పేరు చెప్తారు కదా మనోడు, అదేది ఎవరు ఇట్లా వాళ్ళెవరు వీళ్ళెవరు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పంపిస్తే ఆయననే రమ్మనకపోయినా ఈ లంగ కథలను పడ్డా ఉన్నాడు కదా. ఆ డీటెయిల్స్ చెప్తాం పట్టరు. ఆయన ఎట్లనంటే అంటే ఇది రాధికా థియేటర్ ఉంటుంది కదా, ఈసీఎల్ దగ్గర రాధికా థియేటర్ ఉంటుంది కదా. రాధికా థియేటర్ ఆయన పేరు మహేందర్ రెడ్డి మనోడు. ఉన్నది కదా ఈ కథ. ఈ మనోడు మహేందర్ రెడ్డి ఇక అట్లెట్లయితుంది ఇట్లెట్లయితుంది అని చెప్పేసి ఇవన్నీ కథలు పడ్డాడు. ఈయన అదేంటి బీజేపీ లీడర్ ఏదన్నట్ట, మరి లీడర్ రావా లేకపోతే ఏదో తెలియదు. కానీ సింధూర్ కాలనీ అయినది మహేందర్ రెడ్డి మనోడి పేరు.
ఏది సింధూర్ కాలనీలో ఉంటాడు. ఇది సాకేత్ టవర్స్ ఉంటాయి కదా కాప్రా దగ్గర, అంటే దమ్మాయి కూడా పోతుంటే కాప్రా దగ్గర సాకేత్ టవర్స్ ఉంటాయి కదా, ఆ పక్కన సింధూర్ కాలనీలో ఉంటాడట మనోడు. ఇక ఇవన్నీ వేసేసి ఇట్లా వీడియో తీపిచ్చేసి ఆమె వస్తే, అరే ఇన్వినేటర్లు వచ్చినప్పుడు వాళ్ళకి నీకు ఇష్టమంటే వివరాలు చెప్పు, లేకపోతే సపరేట్ మూసుకొని కూర్చోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా తప్పుడు ప్రచారం. ఎందుకనంటే కులగణన చేస్తే ఇక్కడ బీసీలకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇటువంటి కథలు పడుతున్నట్టు కొంతమంది ఇటువంటి లెక్కలు చేస్తున్నారు. ఆయన నెంబర్ కూడా ఉన్నాయి, అవసరమేమో కానీ ఇంకా అటువంటి అయిపోయింది అది. రైట్. ఒక నిమిషం. ఇక తీన్మార్ చూసుకుంటే ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ, పాత కారుకు కాలం చెల్లిందని పార్టీ గుర్తుగా దీన్ని తీసుకొచ్చిన సార్ అని చెప్పేసి. ఎందుకంటే ఈ రేసు గురించి అంటే ఈ రేసు కార్ లేదు కదా, రేసు ఈ కార్ తీసుకొచ్చారు, రేస్ కార్ తీసుకొచ్చారు. ఆ కేసు పాతది కూడా ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయిన కారుకు స్క్రాప్ కు పంపించాల్సిన అవసరం ఉంటది. అది అయిపోయింది, దాని పని వ్యాలిడిటీ అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది. అందుమంచిగా తీసుకొచ్చి 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి దాని పని అయిపోయింది, ఆ కారు పోవాలి బరాబరే. ఇది వెలుగులో ఉన్న వార్తలైతే ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. సిజేఐగా జస్టిస్ ఖన్నా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఖర్గే. వచ్చే ఏడాది మే 13 వరకు పదవిలో ఖన్నా తొలి రోజే 45 కేసుల విచారణ ఎదుర్కొన్నారు. నిన్న తెలంగాణ నిన్ను మర్చిపోయింది, సంతోషంగా ఫామ్ హౌస్ లోనే పడుకో, 10 నెలల్లోనే తెలంగాణ ఏమి కోల్పోలేదు, నీ ఇంట్లోనే 4గురికి ఉద్యోగాలు పోయినాయి, బడి దొంగలను విన్నాం, అసెంబ్లీకి రానోళ్లను చూసినామా, ఇదొక విచిత్ర పరిస్థితి, అసెంబ్లీ జరుగుతుంటే విపక్షం వచ్చి కడగాలి, కానీ తెలంగాణలో ఉల్టా అయిపోతుంది కథ. కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తిండు. ఇక ఏఎంవిఐలకు నియామక పత్రాలు అందజేత, డ్రగ్స్ వాడే వాళ్ళు చీడ పురుగులని సామాజిక బహిష్కరణ చేయాలని సీఎం పిలుపునిచ్చిండు. వాస్తవం అది. ఇక కొత్త ఉద్యోగులు ఎన్ఫోర్స్మెంట్ లోకి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. మొత్తం మీద నేను తెలంగాణ మర్చిపోయింది కాక సపరేట్గా నువ్వు పామోదులే వండుకో అని చెప్తున్నాడు. బడి దొంగ ఎవరైనా చూసినాం కానీ బడికి రానుకుంటే బడి దొంగలు అంటుంటే కానీ మరి అసెంబ్లీకి రాను ప్రతిపక్ష నేతను ఏమనాలని చెప్పేసి ఆయన అంటున్నారు. బడికి పోతే బళ్ళ ఫెయిల్ చేస్తారు, మరి ప్రతిపక్షం గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి పోకపోతే వీళ్ళు కూడా ఆయన పని కూడా చేస్తారు. ఇక కాళేశ్వరం కమిషన్ మరో 2 నెలలు, ఫైల్ పై సీఎం సంతకం, నేడు జీవో విడుదల అయ్యే అవకాశం ఉందంట. ఇవాళ ఢిల్లీకి రేవంత్ రెడ్డి మీడియా సదస్సుకు హాజరయ్యేందుకు ఎల్లుండి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్తారంట. ఇక హిందూ ముస్లింలు 2 కళ్ళు, వైషమ్యాలు రెచ్చగొడుతున్న మోదీ పరివార్, సమైక్యతకు కృషి చేస్తున్న గాంధీ పరివార్, ఎవరు కావాలో మైనార్టీలే తేల్చుకోవాలి, ముస్లింలు మాకు ఓటర్లు కాదు, కుటుంబం, జాతీయ విద్యా మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓటు బ్యాంక్ గా పర్ఫెక్ట్ యూజ్ చేసుకుంటారు రాజకీయ నాయకులు. లగచర్ల రణరంగం, ఫార్మా కంపెనీ భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తమైంది. ఇక వ్యూహాత్మకంగా ఊర్లోకి రప్పించి అధికారులపై రాళ్ల దాడి, వికారాబాద్ కలెక్టర్ జైన్, అదనపు కలెక్టర్పై ఆగ్రహం. ఇక కడా అంటే కొడంగల్ అర్బన్ అథారిటీ అది. ఇక కడా అధికారికి తీవ్ర గాయాలు, హైదరాబాద్ తరలింపు, కలెక్టర్ అధికారుల వాహనాలపై రాళ్లు, తర్వాత కర్రలతో దాడి, అంచనా వేయడంలో నిఘా తర్వాత పోలీసు విభాగాలు వైఫల్యం చెందినాయి. దాడుల వెనుక ఓ పార్టీ హస్తం ఉన్నట్లు అనుమానం ఏంది, ఇప్పుడు ఇందాక చూపించినాం కదా, ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి ఐజీ సత్యనారాయణ అంటా ఉన్నారు. దాడి జరగలేదు, ఆ పదాన్ని వాడొద్దు అని చెప్పేసి వికారాబాద్ కలెక్టర్ అంటున్నాడు. ఉద్యోగులపై దాడి హేయం, డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఖండిస్తా ఉంది. తహసీల్దార్ కార్యాలయాల్లో విధుల బహిష్కరణ, పిచ్చోడి చేతిలో రాయి వికారాబాద్ రైతులపై పడింది అని చెప్పేసి, పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు అని చెప్పేసి హరీష్ ధ్వజమెత్తిండు. ధ్వజమిత్రుడు బాగానే ఉన్నది. అధికారులు ఇప్పుడు ప్రజలు వచ్చి దాడి చేసిండ్రు, సరే వాళ్ళ భూములు కోల్పోతున్నాయి, వాళ్ళకు కడుపు మండి దాడి చేస్తా ఉన్నారు. అధికారులు మీరు ప్రజలకు మేము దాడి ఏమైనా చర్య, ఎట్టి పరిస్థితుల్లో అధికారుల పైన దాడి మాత్రం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. దీన్ని 1000% ఖండించాల్సిందే. కలెక్టర్ల పైన కానీ, అడిషనల్ కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, ఎవరైనా సరే, ఎంఆర్ఓలు కానీ ఎవరైనా సరే వాళ్ళపైన దాడి చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారులు అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే పోయి చూసిరామంటే పోయి చూసి వచ్చి ఇదంతా చేస్తూ ఉన్నారు. మరి దాన్ని ఆలోచన ఎవడైతే ఇస్తున్నారో ఆ ఆలోచన ఇచ్చిన వాళ్ళపైన తిరగబడితే మంచిగా ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగా అంత బాధ ఉంటే, కానీ అధికారుల పైన దాడి చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ఏదైతే దాడి చేసినరో, ఎవరైతే దాడికి కుట్ర వండినరో దానిపైన మొత్తం తేల్చాలి. దానిపైన ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఇక్కడ ప్రజలు సరే అధికారుల పైన దాడి చేస్తేనేమో
100% మేము వ్యతిరేకిస్తాం, మేము పెన్ డౌన్ చేస్తామని అధికారులు వస్తూ ఉంటారు. ఇదే రాజకీయ నాయకులు అధికారుల పైన దాడి చేస్తే మొన్న జరిగిన నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ పైన దాడి జరుగుతూ ఉంటే నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఏకంగా పోలీసులను నెట్టుకుంటూ దాడులు చేస్తూ ఉంటే ఏం చేస్తా ఉన్నట్టు అధికారులు? ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? ఇంకా అప్పుడు అవసరం రాదు అట్లా. మళ్ళీ ఐఏఎస్ల బదిలీలు, యువజన పర్యాటక కార్యదర్శిగా స్మితా సబర్వాల్, పురావస్తు బాధ్యతలు కూడా ఆమెకి అప్పగిస్తున్నట. గ్రేటర్ హైదరాబాద్ పూర్తిస్థాయి కమిషనర్గా ఇలంపర్తి, ఇక ఆరోగ్యశ్రీ సీఈఓగా శివశంకర్ లోతేటి, పంచాయతీరాజ్ డైరెక్టర్గా సృజనని నియమిస్తా ఉన్నారు. ఐఎఫ్ఎస్ అధికారులకు కూడా స్థానచలనం జరిగింది. చార్మినార్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటివ్ గా ప్రియాంక వర్గీస్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ గా శివాల రాంబాబు. ఇక మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ తో ఏపీ బస్సుల్లో 10% రాయితీ ఉంటుందంట. మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ తో 2025 జనవరి 31 వరకు డిస్కౌంట్. మెట్రో బస్సులో పాసులు ఏపీ బస్సులో ఇక్కడ నుంచి ఏపీకి వెళ్తాయి కదా, అదే అక్కడ. ఇక అక్షరం మసక బోర్డుపై రాసింది కనిపించట్లేదు. 4.26% మంది విద్యార్థుల్లో సమస్య ఉందంట. హైదరాబాద్లో తీవ్రత అధికంగా ఉంది. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లోనే. ఇక సెల్ ఫోన్లే ప్రధాన కారణం. 100% సెల్ ఫోన్. ఎవరు వైద్యులు అంటా ఉన్నారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు కనిపిస్తలేమంట. అందుకనే సోడా బుడ్డి కళ్ళద్దాలు పెడతారు. చిన్న చిన్న పిల్లగా ఉంటాడు, వానికి కళ్ళద్దాలు ఎంత ఉంటుంది. కారణం ఏంటంటే ఒకటి అంటే హైదరాబాద్లో ఉన్న పిల్లలు కొంతవరకు పోషకాహారం అందుతుండొచ్చు ఒకవేళ, అంటే కొంచెం వరకు మంచిగా ఇస్తారు కాబట్టి. కాకపోతే ఏంటంటే సెల్ ఫోన్లు ఎప్పుడు కూడా చూస్తుంటారు, రాత్రి పగలు ఇట్లా చూస్తూ ఉంటారు. వాడు తినకపోతే అదే సెల్ ఫోన్ అని చెప్పేసి తల్లిదండ్రులు ఇచ్చేస్తారు. 2 years బాబు కూడా ఇట్లా చీకట్లో కూడా చూస్తుంటారు. దాంతో కంటిపైన దెబ్బ పడుతుందంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సెల్ ఫోన్లు ఎక్కువ ఇవ్వకుండా వాళ్ళకు. ఇది ఇట్లా ఉంటే ధాన్యం ధర తగ్గిస్తే ఊరుకోం, ఇతర రాష్ట్రాలు సహా ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎగుమతికి స్వేచ్ఛ, సన్నాలకు 500 బోనస్ ఇచ్చే పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు, ఇంతవరకు మీరు కూడా అమలు చేయలే. కాళేశ్వరం నుంచి నీరు ఇవ్వకుండా 1.5 కోటి టన్నుల ధాన్యం ఉత్పత్తి, తేమ శాతం సడలించే సత్తా బీజేపీ కేంద్ర మంత్రులకు ఉందా? మిల్లర్లు సహకరించని చోట ప్రభుత్వ గోదాములకు ధాన్యం నిల్వలు, టెండరు ధాన్యం మొత్తం వసూలు చేస్తాం, లేదంటే 25% జరిమానా, మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే బ్యాంక్ గ్యారంటీ నిబంధనలు. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ గ్రౌండ్ కు పోయేసరికి మీరు చెప్పిన ఎక్కడ కూడా ఫలించట్లేదు. చాలా మంది రైతులు నిన్న మా ఫోన్లకు, అన్న ఫోన్ కు, సుదర్శన్ అన్న ఫోన్, నాకు ఫోన్ కు చాలా మంది రైతులు కాల్ చేశారు. ఎస్పెషల్లీ మీ మిర్యాల నుంచి చాలా రైతులు కాల్ చేస్తా ఉన్నారు. రోడ్ల పైన నానా అవస్థలు పడతా ఉన్నామన్నా, మా ధాన్యం మేము అమ్ముకోవడానికి కూడా ఆస్కారం లేకుండా ఈ రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోవట్లేదు, దీనిపైన మీరు మాట్లాడండి అని చాలా మంది రైతులు ఇబ్బంది పెడితే ఎస్మా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ధాన్యం కొనుగోళ్లకు టోకెన్లు, రైతుల ఆందోళన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక పత్తి కొనుగోలు పునఃప్రారంభం, కేంద్ర మంత్రి గిరిరాజుతో కిషన్ రెడ్డి చర్చలు జరిపిండట. సిసిఐ అధికారులతో తుమ్మల చర్చలు సఫలమైనాయి. ఇక అమృత్ టెండర్లపై విచారణ జరపండి, అర్హత లేకుండా సీఎం భావమర్దికి కట్టబెట్టారు. షోదా కంపెనీకి 1137 కోట్లు పనులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి ఖట్టర్ కు కేటీఆర్ ఫిర్యాదు. ఇప్పటికే ఢిల్లీలో దిగా, అప్పుడే వణికిపోతే ఎలా? మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యలు. వణుకుతుండొచ్చు అనుకుంటా మస్తుగా. నువ్వు దిగంగానే భూమి గిట్లో ఏమైనా కంపించిందా ఏంది చూడు సారి. కేసుల నుంచి రక్షణకే ఢిల్లీకి కేటీఆర్. ఫార్ములా ఈ రేసుపై విచారణ అడ్డుకునేందుకు ప్రయత్నం. మంత్రులు పొంగులేటి, తర్వాత పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. ఇక ప్రభాకర్ రావును తీసుకొస్తే కేసీఆర్ కేటీఆర్ జైలుకే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేసిండు. మొత్తం మీద ఈ విషయం ఏంటంటే ఇక్కడ ఈ కేసుల నుంచి కాపాడుకోవడానికే ఇక్కడ కేటీ రామారావు ఢిల్లీ పోయింది అనేటువంటిది వాస్తవం. అది ఇక బాసరా ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య, సీనియర్ వేధింపుల కారణమని అనుమానం, పోలీసులతో కుటుంబ సభ్యుల వాగ్వాదం, క్యాంపస్ ముట్టడి చేపట్టిన ఏబీవీపీ ఉద్రిక్తం, కర్రలతో దాడి చేసిన వర్సిటీ సెక్యూరిటీ, పలువురు కార్యకర్తల గాయాలు. నిన్న ఏం జరిగిందంటే వేధింపులు బంద్ చేయరు రబ్బాయి. ఏంది అసలు యాక్చువల్గా వేధింపులు ఏంది రబ్బాయి? ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు వెల్కమ్ పార్టీ అంటే ఎట్లుండాలి? వెల్కమ్ పార్టీ పరిచయ వేదిక ఉండాలి. ఒకరొకరు పరిచయం చేసుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏం కథ, మీ నేపథ్యం ఏంది, ఏం చదువుకుంటున్నావు, ఈ నిజంగా ఇప్పుడు ఓడైతే నిజంగా ఇటువంటి కథలు నకరాలు చేసిన అనుకో, ఆ నకరాలు చేసిన తొక్కి నారదీయాలి వాడిని. ఎందుకంటే అసలు పిల్లలు చదువుకోవడానికి పోతే వాడు సీనియర్లు పిన్నీర్లు ఇదేంద్రపై ఇంకా ర్యాగింగ్ లేంది. ర్యాగింగ్ చేసే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు గట్టి చర్యలు తీసుకోండి వాళ్ళ పైన. తర్వాత ఇప్పుడు కళాశాల యాజమాన్యాలు ఉంటాయి కదా, ఎందుకంటే మెడికల్ కాలేజీలలో కొన్ని చోట్ల ఇవి జరుగుతున్నాయంట.
ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఒకవేళ మీ నుంచి కాకపోతే చెప్పండి, మాకు మా టీంకి ఫోన్ చేయండి, తిన్మన్మల టీం ఫోన్ చేయండి, 100% వాళ్ళ పని మన సంగతి చూద్దాం. ఎందుకంటే చట్ట ప్రకారం కూడా చూద్దాం. తల్లిదండ్రులు పంపించేది చదువుకుంటందుకురా బాబు, పిల్లల్ని వేధించి చంపడానికి కాదు. పిచ్చి పిచ్చి నగరాలు చేసిన అనుకో ఒక్కొక్క తోలు తీసుడే. అదే ఇదే బాసర ఐఐటిలో నిన్న జరిగిన ఇష్యూ, తల్లిదండ్రులు క్యాంపస్కి వెళ్ళే లోపే ఆ పాప డెడ్ బాడీ మొత్తం మార్చిలో ఉంది, మార్చురీలోకి పెట్టేసిండ్రు. ఎందుకు నా బిడ్డను, నిజంగా నా బిడ్డ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కాదు, నా బిడ్డను ఎవరో హత్య చేసిండ్రని తల్లి ఏకంగా ఎస్ఐ కాలర్ పట్టుకున్న పరిస్థితి. విజువల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తా బాగోదు. ఇట్లా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అట్లా? ఎస్ఐ కాలర్ పట్టుకోవాలా తల్లి? బాతర త్రిబుల్-ఐటీకి సంబంధించి రెగ్యులర్ గా ఆత్మహత్యలు ఏం జరుగుతుందో అర్థమైతలేదు. 100% దీనిపైన విచారణ జరపాలి. ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే పిల్లరే ఆడికి పోయిన తర్వాత ఇప్పుడు కనీసం ఇప్పుడు ఇంటికాడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు వారి పిల్లగాడు మరి ఉండడా పిల్ల ఉంటుందా ఏందో పరిస్థితి తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతే కష్టమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన క్లియర్గా విచారణ జరపాలి. ఈ విషయమనే కాదు, చాలా సంఘటనలు జరిగినాయి, చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపైన జరపాలి. ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో చనిపోతున్నటువంటి పిల్లలకు సంబంధించి కూడా దానిపైన కూడా విచారణ జరపాలి. ఎందుకంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చేసింది, అక్కడ పక్కన మంత్రులు ఉన్నాడు, మేము ఉన్నాం, మంచిగా ఉంటాం, కలిసి ఉంటాం, ఇదంతా మాకు ఇప్పుడు కమిషన్ వస్తుంది, పోయినవాడు కమిషన్ తీసుకుంటూ మేము కూడా కమిషన్ తీసుకుంటా అంటే ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లలకు అందరి మొత్తం కూడా అసలు యాక్చువల్గా పేద విద్యార్థులకు కనీసం చదువుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అరాచకాలు సృష్టిస్తున్నారు ప్రైవేట్ విద్యా సంస్థలు. దాంతోపాటు ఇక్కడ బాసరలో రెగ్యులర్గా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టట్లేదు? అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు? తర్వాత వీళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? వాడు ఎవడన్నా ఏ కాలేజీలు అయినా కానీ, ఇక్కడ ఏది ఇంజనీరింగ్ కాలేజీలు కానీ లేకపోతే ఇక్కడ మెడికల్ కాలేజీలు కానీ ఎవడైనా ఈ ర్యాగింగ్ బీగింగ్ అని అంటే వాళ్ళని తొక్కు నారదీరు వాడిని, లేకపోతే వాళ్ళు పట్టుకోలేరు. లేకపోతే పోలీస్ అధికారులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. కమిషనర్లు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎందుకంటే పిల్లలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. అరే ఇట్లా పిల్లగాడు పోయిందంటే ఇక ఉన్నాడా, వాడు వస్తాడా రాడా కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటే ఎట్లా? ఇక మళ్ళీ రగిలిన మణిపూర్, 11 మంది కూకీల హతం, భద్రతా దళాలు మిలిటెంట్ల మధ్య ఎదురు కాల్పులు, పోలీస్ స్టేషన్ పై దాడులు, దుకాణాలకు నిప్పు. అయ్యా అప్పుడు ఇప్పుడు మళ్ళా మణిపూర్ రగులుతా ఉంది. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మణిపూర్ పై శ్రద్ధ ఉండదా? ఎందుకు అటువంటి అన్ని చేయట్లేదు మీరు? సజ్జల భార్గవ్, అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బూతు నీచ పోస్టులు, ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానళ్లు, 400కు పైగా అకౌంట్లంట. వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్ నుంచే తతంగమంతా నడిచింది. సునీత షర్మిలపై పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి ఉండంట. ఆ కంటెంట్ నే వర్రా రవీంద్రారెడ్డి పోస్ట్ చేశాడు. వర్రా అరెస్టు, కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ ఏది గతంలో ఈ వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా వైఎస్ షర్మిల పైన కానీ, తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి పైన కానీ, తర్వాత ఇక్కడ రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అంటే వీళ్ళిద్దరిపైనే కాదు ఎవరిపైన అంటే వాళ్ళ పైన ఇష్టం వచ్చినట్టుగా ఇవన్నీ కూడా పోస్టింగ్లు, తర్వాత కథా కార్యక్రమం అంతా కూడా నడిపించేసిండ్రు. సబ్జెక్ట్ వైజ్ గా పోస్టులు పెడితే ఇబ్బంది లేదు. పురాణాలతో పోస్టులు పెడితే మీ ఇంట్లో అక్కలు ఉంటారు, మీ ఇంట్లో చెల్లెలు ఉంటారు, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు కదా, ఆడవాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ కుటుంబం పైన, చంద్రబాబు కుటుంబం పైన, నారా లోకేష్ కుటుంబం పైన, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబం పైన కూడా అనితను టార్గెట్ చేసి ట్రోల్స్ కి హోంమంత్రి పైన దానిపైన ఏకంగా ఈరోజు మన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన కూడా 3 కేసులు నమోదైంది ఆంధ్రప్రదేశ్ లో. ఇక ఆస్తులు చెప్పం, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేల ప్రజల విముఖత, ఇతర సమాచారం ఇచ్చేందుకు కొందరు అనాసక్తి. పలు జిల్లాలో మందకోడిగా సాగుతున్న కుల సర్వే, ఒక్కో ఫారం నింపేందుకు సిబ్బందికి గంట సమయం, రోజుకు సగటున 6 నుంచి 7 ఇళ్లలో మాత్రమే సేకరణ. ఎప్పుడైతే పూర్తి ఇట్లయితే కష్టమే అవుతుంది. ఇట్లయితే అట్లేం లేదు, 100% తొందరగా చేయాలి, చేసేసి కంప్లీట్ చేసేయాలి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. కలెక్టర్ పై దాడి, వికారాబాద్ కలెక్టర్ పై చేయి చేసుకున్న మహిళా రైతు, ఫార్మా విలేజ్ కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన, కలెక్టర్ అధికారుల కార్లపై రాళ్ల దాడి. ఇక 3 వాహనాలు ధ్వంసమైనాయంట. తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది నిన్న వికారాబాద్. చూడు పరిస్థితి ఎట్లా ఉంది. ఇక అమెరికా ప్రెసిడెంట్ గా హ్యారిస్, అట్లా జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం. అప్పటి వరకు అధ్యక్షుడిగా బైడెన్, ఆయన రాజీనామా చేస్తే కమలాకు బాధ్యతలు. అమెరికాలో తెరపైకి సరికొత్త డిమాండ్, బైడెన్ రియాక్షన్ పై సర్వత్రా బైడెన్ రిజైన్ చేస్తే కమలా హారిస్ మొన్న ఓడిపోయింది. జనవరి 20 వరకు ఆమె ఉండబోతుంది. అయితే విషయం ఏంటంటే ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు కాబట్టి
అప్పటి వరకు మరి ఎవరు ఉంటారు అన్నప్పుడు కమలా హారిస్ని తీసుకొస్తున్నారట. చూడాలి మరి. ఇక తెలంగాణను పునర్నిర్మిస్తాం 10 నెలల్లో అనేక పనులు చేశాం, రైతులను రుణముక్తులను చేసినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఆర్టీసీని లాభాల బాటలో పెట్టినాం. అయితే ప్రజలకు బీఆర్ఎస్తో పని లేదు అని చెప్పేసి కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి నిన్న కౌంటర్ ఇచ్చిండు. ఇక మల్లన్న దాతృత్వం కుమ్రం భీం జిల్లాకు చెందిన దుర్గం శ్రీ తేజకు MBBS లో సీటు చదువుకు అడ్డంకిగా మారిన ఆర్థిక ఇబ్బందులు, మల్లన్నను కలిసి కష్టాలు చెప్పుకున్న ఆ తల్లిదండ్రులు విద్యార్థినికి 50,000 రూపాయల చెక్ అందజేసిండ్రు నిన్న అన్న. చాలా మంది పిల్లలు అంటే యాక్చువల్ గా పేదరికంతో అసలు యాక్చువల్ గా డాక్టర్లు కావాల్సిన వాళ్ళు చాలా మంది పేదరికంతో చదవలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు అండగా ఉండాల్సిన అవసరం, ఫ్రీ సీట్ సాధిస్తున్నారు MBBS లో. కాకపోతే పుస్తకాలకు కానీ లేకపోతే అక్కడ మెటీరియల్కి కానీ రకరకాలుగా వాళ్ళకు ఖర్చులు ఉంటాయి. అంటే భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి చదువు MBBS. కాబట్టే అంటే వాళ్ళు విద్యార్థులు ఎవరైతే పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు చేయూతనివ్వాలి. తర్వాత వాళ్ళు కొంతవరకు ఎదిగితే సమాజానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో తీన్మన్ మల్లన్న ఇటువంటి కార్యక్రమాలు చాలా మందికి ఇప్పటికే చేసిండు. ఇప్పుడు కూడా ఒక బిడ్డ వచ్చింది ఒకసారి. చాలా మంది ఇట్లా వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బంది పడుతున్నారు. మైక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది? పాలకుర్తి నియోజకవర్గం. పట్టుకోండి పెద్ద మండలం చిన్న. ఏం కావాలి? ఏం చదువుకుంటున్నావు? సార్ నేను ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ ఎంసెట్ రాశాను, బీఎస్సీ నర్సింగ్ కోసం అని. నాకు సీట్ వచ్చింది. కాకుంటే ట్యూషన్ ఫీజు 45,000 అడుగుతున్నారు. ప్రెసెంట్ రేపు లాస్ట్ డేట్. డాడీ ఉన్న సిచ్యువేషన్లో ప్రెసెంట్ అయితే ఇల్లు పేపర్స్ కూడా పెడదామని ట్రై చేసిరు కానీ ఎవరి దగ్గర కుదరట్లేదు మనీ. ఇప్పుడు ఒక 45K అయితే నేను చదువుకోగలుగుతాను. దాని గురించి అన్నయ్య మన హెల్ప్ చేస్తాడని వచ్చినాం. అంటే ఏ కాలేజ్ వచ్చింది సీటు? మమతా కాలేజ్ ఖమ్మంలో వచ్చింది సార్. ప్రైవేట్ కాలేజ్. అదే ప్రైవేట్. చూస్తుంటావా క్యూనియస్? అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు చదవడానికి నీ కూతురు రెడీగా ఉంది, ఒక్కొక్కరేమో డబ్బులు పెట్టినా చదువుకోలేని పరిస్థితిలో ఉంటారు. డబ్బులు లేవు సార్. ఇప్పుడు ఆయన హెల్త్ బాగుంటే బాగానే చూసుకునేటోళ్ళు. ఆయనకు 2 కాళ్ళు గతంలో ఫ్రాక్చర్ అయింది, వెన్నెముక కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఇక కొంచెం హెల్త్ బాగాలేక ఆయన ఏమి ఇప్పుడు పాప కోసం అని ఏం చేయలేకపోయింది సార్. అందుకనే ఇక్కడ వరకు. ఏం పేరు పాప పేరు? అక్షిత సార్. అక్షిత. ఒకసారి ప్రజల్ని అడుగుదాము, మీ సమస్య మీద ప్రజలు స్పందిస్తే అంతో ఇంతో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. బిడ్డ బీఎస్సీ నర్సింగ్ కోర్స్లో జాయిన్ అవుతా ఉంది ఖమ్మం మమతా మెడికల్ కాలేజ్లో. ట్యూషన్ ఫీజు కోసం ఒక 45,000 రూపాయలు బిడ్డకి అవసరం ఉంది. క్యూనియస్ ప్రేక్షక దేవుళ్ళు మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే మనము గుడికో దానికో దీనికో చేస్తే అది వేరుంటుంది. ఒక బిడ్డ చదువుకు మనం హెల్ప్ చేస్తే 110% మనకు మంచి జరుగుతుంది. బిడ్డ చదువుకొని గొప్ప ప్రయోజకరాలు కూడా అయ్యే ఛాన్స్ మాత్రం కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళ నెంబర్ ఒకసారి గూగుల్ పే ఫోన్పే రాసే ప్రయత్నం చేస్తే కొంచెం హెల్ప్ చేయండి, మీరు హెల్ప్ చేయండి. ఒక మిత్రుడు కొంచెం దగ్గర సార్ ఇడ్జర్ నాన్న నెంబర్ ఆయన నెంబర్ చెప్పండి. మీ నెంబర్ చెప్పండి, ఎవరిది ఉంటే వాళ్ళు చెప్పండి. 77 949 676 81. ఏం పేరు ఉంటుంది? గరిగంటి నవీన్. వాళ్ళ ఫాదర్ నెంబరు ఎంత 77 పనిచేస్తుందా? 947794. గరిగంటి నవీన్ అని ఉంటుంది. ఫోన్ పే తర్వాత గూగుల్ పే ఉంటుంది. 2 ఉన్నాయా? 2 ఉన్నాయంట. 7794967681 ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే. మళ్ళీ ఒక్కసారి నెంబర్ చెప్తా ఉన్నాం. 7794967681. గరిగంటి నవీన్ వాళ్ళ కూతురే అక్షిత. అక్షిత చదువు కోసం
ఒక చిన్న హెల్ప్, మీరు చేసే చిన్న హెల్ప్ బిడ్డ ట్యూషన్ ఫీజు అయిపోతుంది, ఒక 1 year వరకు చదువుకునే ఆస్కారం కూడా ఉంటుంది. తిన్మార్ మల్లన్న టీం సిరిసిల్ల టీం మెంబరు కొంకటి శ్రీధర్ ఒక 500 రూపీస్ పంపించి స్క్రీన్ షాట్ పెట్టిళ్ళు నాకు. నిజంగా హెల్ప్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ చేయండి. తర్వాత విషయం దాని ద్వారా కొంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి చదువుకునే వాళ్ళకంటే అసలు యాక్చువల్గా ప్రభుత్వం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి విద్యా వ్యవస్థ సర్వనాశనం చేస్తే ఇటువంటి పేద బిడ్డలు చదువుకోలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. పేద బిడ్డ చదువుకుంటే 10 మందికి హెల్ప్ అవుతుంది, తన కుటుంబం తన కాళ్ళపైన తను నిలబడే ఆస్కారం ఉంటుంది. ఆడపిల్ల ఇంకా చదువుకుంటే కుటుంబం మొత్తం బాగుంటుంది. మరి ఇటువంటి పేద పిల్లలకు ప్రభుత్వాలు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి లోకల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, కానీ ఎవరు కూడా చదువుల కోసం డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవనే చెప్పుకోవచ్చు. వాస్తవంగా అన్న ఉంటే ఇప్పటికే చెక్ వచ్చేది. అన్న వేరే ఎమర్జెన్సీ పనిలో ఫోన్ కూడా మాకు అందుబాటులో లేదు. ఎమర్జెన్సీ పనిలో ఉండడం ద్వారా లైవ్ తీసుకోవడం జరిగింది. నిజంగా మీరు హెల్ప్ చేస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూర్చోండి నాన్న, మాట్లాడదాం. కేసుల రేస్, బీఆర్ఎస్ పాలనలో అక్రమాలు, లీడర్ల మెడకు బిగిస్తున్న ఉచ్చు, కీలక నేతలు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు, ఇప్పటికే గవర్నర్ అనుమతికి రిక్వెస్ట్, అడ్డుకునేందుకు ఢిల్లీ బాట పట్టిన కేటీఆర్. అమృత్ టెండర్ల కంప్లైంట్ అంటూ డ్రామా ఆడుతున్నారు. ఢిల్లీ టూర్ వెనక ఆంతర్యం ఇదేనా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథను రాసింది శనార్థి తెలంగాణ. కొంచెం హెల్ప్ చేయండి పాపకు, నిజంగా ఎస్ చేయాలి. నా తరపున చిన్నారి చదువు కోసం 1000 రూపాయల సహాయం. జేడీ చిన్న మిడిల్ క్లాస్, థ్యాంక్ యూ అన్న. నిజంగా అంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎస్పీ వాణి, ఐఎమ్ సెండింగ్ 51 రూపీస్ అని ఎంతో కొంత మన ద్వారా ఉపయోగపడుతుంది. మన ద్వారా ఎంతో కొంత హెల్ప్ అవుతే 100% ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కేసుల రేసు మొదలైంది. ఓవైపు అక్రమార్కుల అంతు తేల్చేందుకు కాంగ్రెస్ సర్కార్ పావులు కదుపుతుంటే వాటిని అడ్డుకునేందుకు గత పాలకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అరెస్టుల నుంచి ఇష్యూను డైవర్ట్ చేసేందుకు ఢిల్లీ ఫిర్యాదులంటూ కొత్త డ్రామా మొదలైంది. నిజానికి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అంతులేని అక్రమాలు జరిగాయి. ఊహకందనంతగా కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ లీడర్లు దోచుకొని తిన్నారు. కవితకు కాదేది అనర్హం అన్నట్టుగా దోపిడీ చేసేందుకు ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలకులు వదిలిపెట్టలేదు. బతుకమ్మ చీరలు మొదలుకుంటే దళిత బంధు, గొర్రెలు, చేపల పంపిణీ, ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఈ ఫార్ములా రేస్ల వరకు ఈ స్కీములను వదిలిపెట్టలేదు. అయితే ఏ స్కీమును వదిలిపెట్టలేదు. తీరా ప్రజలకు విసుగొచ్చి గది దింపేసరికి బీఆర్ఎస్ పాలకుల నిర్వాకం అంతా బట్టబయలైంది. ఇక అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం లెక్కలు తేల్చేసరికి ఒక్కొక్కటి కాదు, ఏకంగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి తెలంగాణ ప్రజల నెత్తి మీద పెట్టినరు. అలా పని అవుతుంది ఇప్పుడు. అంటే మనం అనుకుంటాం ఇక గొర్రెలకు గొర్రెలు ఇస్తున్నారు, ఇక మాకేంది ముజరాద్లకు చేపలు ఇస్తున్నారు అంటే ఆ స్కీమ్ వెనకాల రాజకీయ నాయకులకు కొల్లగొడుతున్న లక్షల కోట్ల ఏదైతే ఉంటుందో 100 కోట్లు భయంకరంగా ఉంటుంది. అది బీజేపీకి బి టీమ్ గా బీఆర్ఎస్. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు కుట్ర, కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీతో అంటగాగుతున్న బీఆర్ఎస్ అని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాల మీద తప్పుడు ప్రచారం చేస్తూ అభివృద్ధి సంక్షేమాల మీద సీఎం మీద కాంగ్రెస్ పార్టీ మీద విషం వెళ్ళగక్కుతూ తద్వారా పరోక్షంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలతోటి అక్కడ నోటిఫికేషన్ వచ్చిన కానుంచి ఇక్కడ మరి ఒక్క రోజు కూడా రికామ్ లేకుండా నిరంతరం విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేయడం కాదు, మా ప్రభుత్వాన్ని విమర్శించడం, బీజేపీకి బి టీమ్గా ఉండడం, బీజేపీని ముందుకు తీసుకురావడం, తద్వారా రాబోయే కాలంలో మరి అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రలు, అదే కాకుండా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నింటిని కూడా ఎత్తివేయించుకోవడం కోసం ఈ రకంగా బీజేపీకి
బి టీమ్గా బీఆర్ఎస్ పనిచేస్తుంది. 6 గ్యారంటీలు చేయలేదు, 6 గ్యారంటీలు లేదని పదే పదే బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు. మరి 6 గ్యారంటీలలో మేము డిసెంబర్ 7వ తారీఖు నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. తెల్లారి 2వ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు 10 లక్షలు ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో మహిళలందరూ సంతోషిస్తూ ఉంటే బస్సులలో ప్రత్యేకంగా వీడియోలు తీసి చూడండి అయ్యో అని వెనకట ఒక సామెత ఉండేది, 33 జుట్లుంటే కానీ 3 చిక్కలు కలిసి ఉండే అనే సామెతను తీసుకొచ్చి మహిళల యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా, తద్వారా ఉచిత బస్సు ప్రయాణం వృధా అనే విధంగా దుష్ప్రచారం చేయడమే కాకుండా ఆటో డ్రైవర్లను కూడా తీసుకొచ్చి ధర్నా చేయించినటువంటి నీచమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయం, చరిత్ర బీఆర్ఎస్. అది కథ. బీఆర్ఎస్ పోయి కథలన్నీ పడ్డాయి అనమాట. ఎన్ని కథలు పడ్డా కానీ అది కరెక్ట్ కాదు. విషయం ఏంటంటే మంచి చేస్తుంటే కూడా చెడు అనొచ్చు, చెడు ఎవరైనా అనొచ్చు అని. ఇక జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు లేఖ, సర్వేలో పాల్గొనాలని పిలుపు, డౌట్స్ ఉంటే కనెక్ట్ సెంటర్ కి సంప్రదించాలని సూచన. 100% కులగణనలో పాల్గొనాలి. ఇక్కడ జనగణనలో కులగణనలో 100% పాల్గొనాలి. తర్వాత వివరాలు ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఈ ఆస్తుల వివరాలు ఇస్తారా ఇయ్యరా అనేది తర్వాత మీ విషయం. కానీ ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి ఎట్లా వీలవుతుందనే ఉద్దేశంతో అవి అడుగుతా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ దీనివల్ల ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్లియర్గా చెప్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో పాల్గొనండి. చెప్తారు ఆడవాడు ప్రచారం చేస్తారు, ఉల్టా ప్రచారం. మీకు ఇందాక చూసినాం వాడు వాడి కథ వేరే, మళ్ళా అట్లుంటుంది వాళ్ళది. ఇది ఇట్లా ఉంటే బాధ్యతతో కులగణన, కేటీఆర్ కు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు బీఆర్ఎస్ అన్యాయం చేసింది. సర్వేపై బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం, ఓట్ల కోసం కాకుండా బాధ్యతతో కులగణన అంటున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్. పాల్గొనండి ఫస్ట్ సర్వేలో, కులగణనలో పాల్గొనని చెప్పేసి చెప్తున్నాయన. వేములవాడను దర్శించుకున్నట్టున్నది. కుల సర్వేకు ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించమని ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు సంబంధించింది కాదు. ఇది బలహీన వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా భవిష్యత్తు ప్రణాళిక, అభివృద్ధికి సంబంధించిన దిక్సూచి అవసరం కొరకు తీసుకుంటున్న సమాచారము. ఇది రేపు దేశానికి అవసరమయ్యేటువంటి విధంగా ఉండేటువంటి విధంగా సమాచారం. కాబట్టి ఈ సందర్భంలో మాట్లాడుతున్న కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఒకవేళ నిజంగా మీరు బీసీల గురించి మాట్లాడే అర్హత సంపాదించాలంటే మీ దగ్గర ఉన్నటువంటి అధ్యక్ష పదవి కావచ్చు, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కావచ్చు, శాసనసభ పక్ష నాయకత్వం కావచ్చు, అందులో నుంచి ఏదో 2 పదవులు, ఒకటి ఎస్సీలకు ఒకటి బీసీలకు ఇస్తే మీకు మాట్లాడే అర్హత వస్తుంది కనీసం. ఇలా గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన మీరు మాట్లాడే అర్హత ఎక్కడిది? మీరు కుటుంబంగా ప్రాంతీయ పార్టీ అంటే ఒక రాజరిక వ్యవస్థ లెక్క ఉండేటువంటి మాట్లాడే వాళ్ళు ఎక్కడ మీరు బీసీలకు సంబంధించిన న్యాయం ఉంది? విషయం ఏంటంటే గతంలో అసలు యాక్చువల్గా 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు ఉండే. ఆ 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు దాన్ని 18% తీసుకొచ్చిన దుర్మార్గమైనటువంటి వ్యవస్థ బీఆర్ఎస్ చేసింది. మళ్ళీ వాళ్ళే వచ్చి దొంగ అన్నట్టుగా వాళ్ళే వచ్చేసి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది, బీసీలకు మోసం అవుతుంది అంటారు. బీసీలకు మోసం చేసింది, బీసీలను వంచన చేసింది, బీసీలకు అన్యాయం చేసింది 100% బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మనం పార్టీల గురించి మాట్లాడుకోవట్లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అరాకిరి, చేసినటువంటి అరాచకం అటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. చాలామంది అంటే ఇక్కడ యాక్చువల్గా చాలామంది ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఉన్నటువంటి సర్పంచ్లు కానీ అప్పుడు బీసీలు ఎక్కువ మంది ఉండేటోళ్ళు. 34% రిజర్వేషన్ ఉన్నప్పుడు ఆ 34% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో తీసేసి 18% కుదించేసి వాళ్ళని నాశనం చేసినారు. ఆ దుర్మార్గం, ఆ పాపం మీకే చుట్టుకుంటుంది 1000%. వాళ్ళు మాట్లాడుతారు. ఇంకా వాంబో ఉల్లి మళ్ళీ పెరిగిన ఉల్లి ధరలు హోల్సేల్ మార్కెట్లలో కిలో 80, రిటైల్ గా 100కు చేరే ఛాన్స్. జనవరి వరకు ఇదే పరిస్థితి ఉంది. ఉల్లిగడ్డ ఈడ పెరిగితే మహారాష్ట్రలో ఉల్లిగడ్డ ఏమంటే ప్రభుత్వాలు మారినాయి. మరి చాలా జరిగినాయి అవి చాలా సార్లు కూడా. పొలిటికల్ కు ట్యాపింగ్ వచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ.
నిందితుడు తిరుపతన్నతో కాంట్రాక్ట్స్ ఉన్నాయంట. విచారణకు రావాలన్న జూబ్లీహిల్స్ పోలీసులు తొలిసారిగా పొలిటికల్ లీడర్కు నోటీసులు. డుమ్మా కొట్టిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒత్తు బిగుస్తా ఉంది. ఇక ఇచ్చాంతరం చూస్తే సైబర్ నేరగాలు నీ ఫోన్ నెంబర్ చెప్పుతాలి అంటున్నారు. ఇంటింటి కుటుంబ సర్వేలో కూడా కుటుంబ సర్వే వస్తున్నా లేకపోతే సైబర్ నేరగాలు వచ్చి వివరాలు తీసుకుంటారు, అది కూడా చూసుకోరని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి ఇట్లా ఉంటే ఒకసారి దిశ చూద్దాం. ఇక ప్రిపరేషన్ కు అడ్డా సిటీ సెంట్రల్ లైబ్రరీ 1000 మందికి కొలువులు అందించిన చరిత్ర. 7 భాషలు 2 లక్షల పుస్తకాలు 150 రూపాయలు చెల్లిస్తే చాలు లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తారు. అక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఇది ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అశోక్ నగర్ లో ఉంటుంది. ఇది సిటీ సెంట్రల్ లైబ్రరీ. నిజంగా కూడా అక్కడ మొత్తం కూడా పుస్తకాలతో కుస్తీ పడతారు. ఒకవేళ అక్కడ సీట్లు దొరకకపోతే, లోపల సీట్లు దొరకకపోతే బయట కుర్చీలు మొత్తం కూడా ఏదో చెట్లు ఉంటాయి, ఆ చెట్లకు ఆరాంసే చదువుకోవచ్చు. అంటే అది నేను ఒకటి కవిత అప్పుడు రాసినప్పుడు, అంటే ఇవి చెట్లకు వేలాడుతున్నవి జంబు చెట్టుకు వేలాడేటువంటి అర్జునుని బాణాలు కాదు, ఇవి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల ఆయుధాలు అని చెప్పేసి అట్లా కవిత రాసినాం. అయితే విషయం ఏంటంటే అటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడనే కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో కూడా కొన్ని 1000 మంది విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అటువంటి విద్యార్థులకు, అటువంటి అభ్యర్థులకు 100% న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ అన్యాయం చేసింది. కాబట్టే ప్రభుత్వాన్ని మార్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాం. కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఇప్పుడు 29 జీవో కానీ ఇవన్నీ కూడా 100% వీటిని కూడా సడలించాలి, లేకపోతే ఇంకా అభ్యర్థులకు అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎంత కష్టపడతారో ఏమవుతుందో. నిజంగా ఏంటంటే ఇక్కడ 5 రూపాయల భోజనం ఉంటుంది కదా, 5 రూపాయల భోజనం బండి ఆడు ఉంటుంది. 5 రూపాయల భోజనం ఆడ పెట్టి ఏమైతుందంటే 5 రూపాయల భోజనం చేస్తారు వాళ్ళు. పాపం పొద్దున టిఫిన్ చేస్తారా లేదా తెలియదు, నైట్ తింటారా లేదా తెలియదు, మధ్యాహ్నం 5 రూపాయల భోజనంతో కడుపు నింపుకొని అంత కష్టపడుకుంటూ చదువుకుంటారు ఉద్యోగాల కోసం. అటువంటి మాత్రం బరాబర్ ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఇది ప్రత్యేక బులెటిన్ ఇచ్చే విడుదల చేస్తున్నట. దొంగ బిల్లులతో కోట్లు స్వాహా, బీఆర్ఎస్ హయాంలో నిధులు దుర్వినియోగం, డిజిటల్ మీడియా పేరుతో పైసలు హాంఫట్, ప్రభుత్వ సొమ్ముతో గులాబీ ప్రచారం, బయటకు మాత్రం పథకాలపై పబ్లిసిటీ అంటూ చెప్తా ఉన్నారట. తాజాగా సోషల్ మీడియాలో 15 కోట్ల జీవో వైరల్. 2023 మే 22వ తేదీతో ఉత్తర్వు. నిధుల దుర్వినియోగాన్ని గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశం. ఈయన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ప్రభుత్వ ప్రకటనలు పక్కన ఉన్న మహారాష్ట్రలో, పక్కన ఉన్న కర్ణాటకలో, ఒరిస్సాలో మొత్తం సర్వనాశనం పట్టించి ప్రజల సొమ్ముతో అడ్డగోలు ప్రకటనలు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దొంగ బిల్లులతో కోట్ల రూపాయల దుర్వినియోగం చేసినట్లు సమాచారం. దీనిపై ఫోకస్ పెట్టిన ప్రస్తుత సర్కార్ ఆ దిశగా ఆరాధిస్తున్నట్లు టాక్. డిజిటల్ మీడియా పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నామంటూ గత సర్కార్ కోట్ల రూపాయల నిధులు మింగేసింది. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే పడుకో, తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదు, మీ ఇంట్లోనే నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. దీపావళికి కొందరి ఇంట్లో చిచ్చుబుడ్లకు బదులు సారా బుడ్లతో దావత్. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త పాలసీ. 15 ఏళ్లు నిండిన వాహనాలు రోడ్లపై తిరగకుండా చర్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మైనార్టీలది కీలక పాత్ర. దేశంలో ఒకటి మోడీ పరివార్, రెండోది గాంధీ పరివార్. పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తెలంగాణ సమాజం మర్చిపోయిందని చెప్పేసి కేసీఆర్ గురించి అంటున్నాడు. జర్నలిస్టులకు 2వ విడత ఇళ్ల పట్టాలు రెండోసారి అధికారంలోకి రాగానే అందిస్తాం, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ విషయం పైన మాత్రం 100% ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. జర్నలిస్టులందరూ కూడా ఆవేదనతో ఉన్నారు. జర్నలిస్టులందరూ కూడా ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలని, అక్రమాలని అన్నింటినీ కూడా కళ్ళగట్టినట్టుగా ప్రజలకు రాసి చూపించింది జర్నలిస్టులే. ప్రభుత్వం మారడానికి కూడా కారణం జర్నలిస్టులే. కాబట్టి జర్నలిస్టులు ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు చాలా పేదగా బయటకు తెల్ల చొక్కాలు వేసుకొని మొత్తం అంగు ఆర్భాటాలతో చాలా మంది కనిపిస్తారు, కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది చాలా మంది జర్నలిస్టులకు సంబంధించి. కాబట్టి 100% వాళ్ళకు అది శాశ్వత ఇంటి నిర్మాణం అనేటువంటి చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ మీరు ఇల్లు ఇవ్వకపోతే, ఇల్లు ఇస్తేందుకు పైసలు అయితే అనుకుంటే గవర్నమెంట్ భూమి ఉంటుంది కదా, ఆ భూమి కనీసం ఆ ప్లాట్లన్నీ ఇవ్వండి. ప్లాట్లన్నీ ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం 100% ప్రభుత్వం పైన ఉన్నది. మేము వచ్చేసారి ఇస్తామంటే ఇక 5 ఏళ్ళ దాకా మళ్ళీ 5 ఏళ్ళ దాకా కూర్చుంటారు. 5 ఏళ్ళు అయినాక మళ్ళీ ఇంకోడో వస్తాడో ఏమైతే తెలియదు. 5 ఏళ్ళ అంటే 10 ఏళ్ళు అన్నట్టు లెక్క. ఇప్పుడు స్టార్ట్ అయింది 4 ఏళ్ళే, ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఏడాది కూడా కాలే. ఈ 4 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా 5 ఏళ్ళు అంటే
10 ఏళ్ళక ఇంకా 10 ఏళ్ళకు ఇప్పుడు ఉన్నోడు చచ్చిపోకుండా చచ్చిపోతాడు ముసలోళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయితే కథం అవుతారు. కాబట్టి 100% జర్నలిస్టులకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకోండి, మీకు మంచి పేరు వస్తుంది. మీరు అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము అంటే అది వాళ్ళకి ఏం చేయము అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే మాత్రం కరెక్ట్ కాదు. మొన్న జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చినా అని మీరు అంటున్నారు. జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చినా అంటే అవి ఎవరికి పోయినాయి? మొత్తము అక్కడ ఏపీలో ఉన్న మంత్రులకు పోయినాయి ఒకరికి, అంటే కొంతమందికి అట్లా జరిగినాయి. ఏమైందంటే అసలు యాక్చువల్గా అప్పుడు ఏపీ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అందులో ఆ జర్నలిస్ట్ సొసైటీలు కథా కార్ఖానా అవి ఎందో అంత మొత్తం కూడా అదంతా గందరగోళంగా ఉన్నది కథ అంతా. కాబట్టి 100% తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉంటారో, నిజంగా జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో, నిజంగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దక్కాల్సిన అవసరం ఉన్నది. 100% ఈ ప్రభుత్వం ఇప్పుడే తక్షణమే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని తీసుకోవడం ద్వారా మీకు మంచి పేరు వస్తుంది, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే సూచన చేస్తూ ఉన్నాం, 100% జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడైతే జాగాలు ఉంటే జాగాలు ఇవ్వండి, పోయింది ఏముంటుంది? ఇప్పుడు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇష్టం వచ్చినట్టుగా సెజ్ల పేరుతోటి దానికి దీనికి ఇచ్చేస్తున్నాం కదా. మరి జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తే తప్పేముంటుంది? అటు శాశ్వతంగా మీ ఇప్పుడు ఇండ్లు ఇస్తే ఏమవుతుందంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇండ్ల పట్టాలు ఇస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు ఆ జర్నలిస్టు. కాబట్టి మీకోసం మంచిగా రాస్తున్నారు, తర్వాత మీకు 100% అండగా నిలుస్తారు. ఎందుకంటే మంచి చేసిన వాళ్ళకి అండగా నిలుస్తారు. కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు జర్నలిస్టులు. దయచేసి ఈ విషయం పైన మీరు పునరాలోచించుకోవాలి. వచ్చేసారి చేస్తామంటే మాత్రం మీకు కూడా దెబ్బ పడుతుంది. అర్థం చేసుకోండి, జీవితాంతం గుర్తుకుండేది ఇల్లు మాత్రమే. శాశ్వత ఇల్లు కోసం చాలా మంది జర్నలిస్టులు ఇట్లా పాకులాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 100% ఇంటి జాగా ఇచ్చేసి వీలైతే ఇల్లు కట్టియండి, కట్టియకపోయినా పర్లేదు. ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే, భారం పడుతుంది అనుకుంటే జాగా ఇవ్వండి. జాగా పైసలు ఏం కావు కదా, ప్రభుత్వ భూమే కదా. ఆ ప్రభుత్వ భూమి ఇవ్వడానికి ఎందుకు ఇట్లా ఇబ్బంది ఎందుకు? కాబట్టి 1000 ఎకరాలు ఇవ్వననుకో ఇచ్చే బదులు జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ఏపీ మాజీ మంత్రుల పేర్లు వచ్చినాయి. దాంట్లో ఏపీ మాజీ మంత్రుల మంచి పేర్లు వచ్చినాయి. ఎవడు జర్నలిస్ట్ సొసైటీలో ఉండేది ఎవరు ఉండరు, మొత్తం ఏపీ వాళ్ళే ఉండే. ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి కొన్ని సొసైటీలలో కూడా మొత్తం ఇప్పుడు ఏది అది జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ అని, ఆ సొసైటీ ఈ సొసైటీ అని ఉన్నాయి. ఇవన్నిట్లలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి తెలంగాణ వాళ్ళు ఎవరు ఉన్నారో చూసి 100% మీరు ఇవ్వండి. ఇస్తే మీకు మంచి పేరు వస్తుంది చెప్తున్నాం. మరీ చెప్తా ఉన్నాం, మంచి పేరు వస్తుంది. మీరు ఒకవేళ ఇవ్వకుండా మేము వచ్చేసారి చూసుకుంటాం అట్లంటే ఇంకా 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా 10 ఏళ్ళు అయిన తర్వాత రాముడోడు రాకాశవాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఇవ్వడం ద్వారా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకొని మంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇటువంటి జర్నలిస్టులే మీకు సహకారం చేసి జర్నలిస్టులకు మోసం చేసింది కేసీఆర్. ఎందుకంటే ఫస్ట్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ TUWJ ఉండే, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉండే ఆ యూనియన్ మేము కూడా ఉండే. అయితే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం స్టేట్ సెక్రటరీ ఇప్పుడు నేను. అయితే విషయం ఏంటంటే ఇవన్నీ వీళ్ళందరికీ మాటలు చెప్పేసి మాయమాటలు చెప్పేసి మోసం చేసిపోయిండు కేసీఆర్ పని చేయాలని జర్నలిస్టులు కూడా నిర్ణయించుకుని ఆయన పని చేసిండ్రు. కాబట్టి మీరు అటువంటి చేయకండి. 100% ఈసారే ఇప్పుడే తక్షణమే నిర్ణయం తీసుకోండి, మీకు మంచి పేరు వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రైతులను ఇబ్బంది పెడితే చర్యలు, ధాన్యం కొనుగోలు సాఫీగా జరగాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి నేతలతో సమావేశం. ఆ తర్వాత మహారాష్ట్రకు వెళ్లే ఛాన్స్. ఎల్బీ స్టేడియంలో ప్రజా విజయోత్సవాలు 14,000 మంది పాఠశాల విద్యార్థులతో ప్రారంభం. ఇక సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిండ్రు. 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించిండ్రు. ఇక కేటీఆర్ పై కేసుకు అనుమతి వస్తుందా? రాజ్భవన్ నుంచి పర్మిషన్ కోసం సర్కార్ వెయిటింగ్. ఆయన ఢిల్లీ టూర్ తో మార్పు ఉంటుందా? ఫార్ములా ఈరేస్ వివాదంపై బీజేపీ మౌనం. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. ఇక అమృత్ టెండర్లలో సీఎం అవినీతి, అర్హత లేకపోయినా ఆయన బావమరిదికి 1137 కోట్ల రూపాయల పనులు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనలను ఉల్లంఘించి విచారణ జరిపి ముఖ్యమంత్రిపై చర్య తీసుకోవాలని చెప్పేసి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు చెప్పిండు. ఇగో మీ ఎమ్మెల్యేనే చెప్పిండు. ఆయన పేరు ఉపేందర్ రెడ్డా, పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి చెప్పిండు. ఆయన మా అల్లుడు నాయన, నువ్వు అనవసరంగా ఇప్పుడు ముఖ్యమంత్రి మీద అంటున్నావు, ముఖ్యమంత్రికి కుటుంబానికి ఆయనకేం సంబంధం లేదని చెప్పిండు. మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేనే చెప్పిండు. ఈ చెప్పినాక కూడా నువ్వు మళ్ళీ ఉల్టా మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. ఇది కేసు నుంచి బయటపడేందుకే ఢిల్లీకి కేటీఆర్. గవర్నర్ పర్మిషన్ ఆపేందుకు హడావిడి పైన బీజేపీలోని నెంబర్ 1, 2, 3 కాళ్ళు మొక్కేందుకు హసీనాకు ఆయన చెల్లికి బెయిల్ ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలుసు అంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆఫీసర్ల చర్చలు సఫలం. ఇక జిన్నింగ్ మిల్లులు అసోసియేషన్ తర్వాత సిసిఐతో పత్తి కొనుగోలు ప్రారంభం. అయితే ఇక రైతులు ఆందోళన చెందొద్దు అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు. ఇక టీజీపీఎస్సీ చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్. దరఖాస్తుకు 20వ తేదీ వరకు ఛాన్స్. వచ్చే నెల 3తో ముగియనున్న ప్రస్తుత చైర్మన్
పదవి కాలం. లగచర్లలో ఉద్రిక్తత, గ్రామానికి వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసర్లు. ఇక ఫార్మా విలేజ్ కంపెనీ భూసేకరణ కోసం మాట్లాడేందుకు వెళ్లిండ్రు. రాళ్లు కర్రలతో దాడికి పాల్పడిన గ్రామస్తులు, పలువురికి గాయాలైనాయి, కార్లు ధ్వంసమైనాయి. దాడిని నిరసిస్తూ పెండౌన్ అని చెప్పేసి టెస్రా అంటుంది. ఎవరిని వదలబోమని చెప్పేసి మల్టీ జోన్ 2 డీజీపీ చెప్తా ఉన్నారు. నాపై దాడి జరగలేదంటున్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్. బీఆర్ఎస్ రెచ్చగొట్టే పాలిటిక్స్, ప్రభుత్వంపై కృత్రిమ ఆందోళనలు, అన్ని నిరసనల వెనుక గులాబీ నేతల హస్తం, పార్టీ ఇమేజ్ పోతుందని క్యాడర్ లో రుసరుసులు ఇప్పటిదాకా మనం చూపించినాం కదా. గులాబీ కండు వేసుకొని వాళ్ళ పార్టీలో ఉన్న ఆయనే దాడి చేపించినట్టు తెలుసు. సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణం ఢిల్లీలో చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ సీఐ చంద్రచూడ్. ఇక 6 నెలల పదవిలో కొనసాగనున్న ఖన్నా వచ్చే ఏడాది మే 13 వరకు రిటైర్మెంట్ ఉంటుంది ఆయనది. టూరిజం యువజన సర్వీస్ల శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్, జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలం భర్తీకి పూర్తి బాధ్యతలు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్. రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ల బదిలీలు, 8 మంది ఐఎఫ్ఎస్లు సైతం. సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇది దిశలో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి పల్లవి చూద్దాం. తెలంగాణలో ఐఏఎస్ల బదిలీ, 13 మంది ఐఏఎస్, 8 మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్. సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తికి నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సామాన్లు జారీ. జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు హాజరు కావాలని ఆదేశం. తిరుపతి అన్న ఫోన్ లో ఆయన కాల్ డేటా ఉన్నట్లు గుర్తించిన అధికారులు. విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు. ఆయన విచారణ ఆధారంగా మరికొందరికి సమాన్లు ఇచ్చే ఛాన్స్. ట్యాపింగ్ ఆ కేసులో తొలిసారి తెరపైకి పొలిటికల్ లీడర్ పేరు. ఇక విచారణకు రాలేను, నా హెల్త్ బాగాలేదు, ఈ నెల 14న హాజరవుతా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగన్న. ఇక తెలంగాణ కోల్పోయిందేం లేదు. కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు మాత్రమే ఊడినాయి. సీఎం రేవంత్ రెడ్డి వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టిండు. రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కడైనా కట్టారా? అసెంబ్లీకి రాని వారిని రాష్ట్రంలో చూస్తున్నాం. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మనకు ఆదర్శమా? ఇక సారా బుడ్లతో దీపావళి పండుగల గంజాయి సరఫరా చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలే. ఏఎంవిఐ నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. రైతులను ఇబ్బంది పెడితే ఎస్మా ప్రయోగిస్తామని చెప్తా ఉన్నాడు. అటువంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక టీజీపీఎస్సీ చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఓకే రైట్. ఇక సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇక ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్తనట. మరి ఏందో ఏమవుతుందో తెలియదు కానీ ఇంకా కేటీఆర్ ఏమంటుండు, ఢిల్లీలో కేటీఆర్ అమృత్ టెండర్లపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినట్టు బీఆర్ఎస్ నేతల వివరణ. ఈయన మాత్రం చెప్పలే వాళ్ళ వివరణ. ఫార్ములా ఈ రేసింగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ వెళ్లారంటున్నారు కాంగ్రెస్. అరెస్టు కాకుండా బీజేపీ నేతలతో లాబింగ్ చేస్తున్నారన్న పొన్నం. కేంద్ర మంత్రితో ఏం పని? ఫార్ములా ఈ రేసింగ్ లో అక్రమాలు జరిగాయి. గవర్నర్ నుంచి త్వరలో అనుమతి వస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కేసుకే కంగారు పడితే ఎట్లా? ముందట అనేక కేసులున్నాయి, తప్పులే లేకుంటే నీకు భయం ఎందుకు? తప్పులు మాఫీ కోసమే ఢిల్లీ బీజేపీ నేతలను కలుస్తారా? కవిత కేసు మాదిరిగా కార్నలేస్ కేసులోను బయటపడేందుకు ఢిల్లీ టూర్ అంట. కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేసిండు. ఇక బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సుసైడ్, హత్య. హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య. క్యాంపస్ లోకి వెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తల యత్నం అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది తోపులాటతో. అసలు కనీసం బిడ్డ చనిపోతే అక్కడ ఉన్న యాజమాన్యం కానీ అక్కడ ప్రిన్సిపాల్ కానీ కనీసం తల్లిదండ్రులకు చెప్పలేని పరిస్థితికి ఎందుకు వెళ్తా ఉన్నారు? బాసరా ట్రిపుల్ ఐటీ జరుగుతుందో తెలియాలి, దాని మీద మొత్తం విచారణ జరగాలి. వికారాబాద్ కలెక్టర్ పై దాడి, కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ అధికారులు గ్రామానికి పిలిచి రాళ్లతో దాడి చేసే యత్నం. ఇక తిరిగి వెళ్లిపోయిన అధికారులు, వాహనాలు ధ్వంసమైనాయి. కలెక్టర్పై దాడిని నిరసిస్తూ కలెక్టరేట్ ఉద్యోగుల ఆందోళన. వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్ తనపై జరిగింది దాడి కాదని, వారంతా మన రైతులేనని వివరణ. ఇక లగచర్ల ఘటనపై సర్కార్ సీరియస్ అయింది. నిందితులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్న పోలీసులు. ఇక రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తెలియని కుట్ర. సీఎం ను మారుస్తున్నారనడం హాస్యాస్పదం. రాష్ట్రంలో విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎర్ర జెండోళ్ళు పేద ప్రజల పక్షాన ఉండాలి. ఇక ప్రభుత్వంలో అలా వారధిగా ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. ఇప్పుడు మావోయిస్టులు తప్పకుండా చూడాలి. జితేందర్ రెడ్డి ధైర్యవంతుడు. అమీర్పేటలో సినిమా చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తుపాకీ కంటే ఓటు అనేది పవర్ఫుల్.
మావోయిస్టులు హింసను వదిలేసి ప్రజాస్వామ్యంలోకి రావాలి. అమాయకుల ప్రాణాలు తీసే హక్కు వారికి ఎక్కడున్నదని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు. ఇక రాష్ట్రంలో నిలిచిన పత్తి కొనుగోలు ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా, కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం రైతులకు శాపమైంది. పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉన్న బిజీ రైతుల సమస్యలు పట్టవా? మాజీ మంత్రి హరీష్ రావు పచ్చని పంట పొలాల్లో ఫార్మా చిచ్చు, కోపాన్ని కలెక్టర్. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో మీరు పెట్టిన చిచ్చు కాదా? ఎంతమంది ఫార్మా రైతులు ఇక్కడికి రంగారెడ్డి జిల్లా రైతులు మా క్యూనిస్ వేదికగా ఎంతో మంది వచ్చిళ్ళు, ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు వాళ్ళు. మీ బామర్ది చెప్తే మంచిగా ఉంటుండే, అప్పుడు తీసుకొచ్చి పెడితే అప్పుడు ఆహా ఓహో అంటారు. ఇప్పుడేమో ఉంటా మాట్లాడుతున్నాం. కట్ చేసేది ఒకసారి ఈనాడు చూద్దాం. తెలంగాణ సమాజం ఏమీ కోల్పోలేదు. కేసీఆర్ కుటుంబంలో 4 ఉద్యోగాలు ఊడితే వేల మందికి కొలువులు వచ్చాయి. ఏఎంవిఐ అంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రిని ప్రజలు మరిచిపోవారని పోయారని వ్యాఖ్య. చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఇక విచారణకు రండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో చిరుమూర్తి లింగయ్యకు పోలీసుల నోటీసులు. 14న హాజరవుతానని బదిలిచ్చిన బారాస మాజీ ఎమ్మెల్యే మరికొందరిని పిలిచే అవకాశం. ప్రభాకర్ రావును భారత్ కు రప్పించడం. ప్రభాకర్ రావును రప్పిస్తేనే మంచిగా ఉంటుంది లెక్క. తొలి రోజే 45 కేసుల విచారణ. 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నిన్న ప్రమాణ స్వీకారం చేసిండు. ఇది ఇట్లా ఉంటే ఔషధ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణ రణరంగం. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ పై దాడికి రైతుల యత్నం, రాళ్లతో ఆయన వాహనం అద్దాలు ధ్వంసం. కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ఉంటాడు అక్కడ, వెంకటరెడ్డిని అయితే కొట్టిండ్రు, బాగానే కొట్టిండ్రు. తీవ్ర గాయాలు. ఆయన్ను రక్షించేందుకు వెళ్లిన డిఎస్పీ పైన కూడా దాడి జరిగింది. కొడంగల్ అథారిటీ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్నాడు తను. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు, ధాన్యం కొనుగోలులో మోసాలను అరికట్టాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేసిండు. ఇవాళ ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. ఇక ఎవరిని ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు కేటీఆర్ కు మంత్రి పొంగులేటి ప్రశ్న. మరి రేవంత్ రెడ్డిది అధికార దుర్వినియోగం అంట. సొంత బావమరిదికి ఇవన్నీ ఉట్టిదే మాటలు. ఇవి ఈ ఏపీ బడ్జెట్ తెలంగాణ దాంట్లో ఎందుకు పేపర్లల్లా ఈయన పని అవుతుందని ఇట్లా చేస్తున్నాడు లెక్క. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఏం రాసుకొచ్చిందో బానే రాస్తుంది. ఓ రణరంగం చూసినా ఇట్లా రాసుకొస్తుంది. మా భూములు మాకేనని మండిపడ్డ కొడంగల్ అని రాసుకొచ్చింది ఈమె. లగచర్ల రణరంగం. నిజంగా కూడా యాక్చువల్గా ఏంటంటే పేదల భూములు తీసుకోవాలి. వాస్తవంగా నిరుపేద భూములు అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ లంబాడ బిడ్డలకు సంబంధించిన ఈ భూములు తాండాలన్నీ పోతా ఉంటే, బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీల భూములు పోతా ఉంటే, మా భూములు అదే మాకు బతుకు తెరువు, ఆ భూములను మీకు ఇచ్చేస్తే మళ్ళీ సరే ఏమన్నా ఈ ఫార్మా కంపెనీలు పెట్టి ఆ రైతులకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే, ఈ రాజకీయ నాయకులు బ్రహ్మాండంగా వసూలు చేసుకుంటారు కమిషన్లతో. పెట్టిన తర్వాత ఆ పొల్యూషన్ లేదు ఈ పొల్యూషన్ లేదు అని ఇట్లా వసూలు చేసుకుంటారు. వాళ్ళకి ఏమన్నా ఉచితంగా మీరు గోలు ఇచ్చేది ఉందా ఏమన్నా? ఇక అమృత అక్రమాల నిగ్గు తేల్చండి అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఇది నిగ్గు తెలుసుడుగా నీ నిగ్గు తెలుస్తుంది చూస్తారు. ఆటో డ్రైవర్ల ఉద్యమ బాట. రేపటి నుంచి 12 రోజుల నిరసనలకు కార్యాచరణ. హింస, భద్రతా బలగాల కాల్పులో రుణమాఫీ చేసేదాకా అప్పు కట్ట పో బ్యాంక్ అధికారులకు తేల్చి చెప్పిన రైతు. ఏపీ జీవీబీ అధికారులకు చేదు అనుభవం. సింగారంలో మీరు 5 ఏళ్ల దాకా చేసారు కదా నాయన. మీరు మీకు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే సరే జరిగి ఉండొచ్చు, ఇప్పుడు లేట్ అవుతుండొచ్చు కొని, కానీ మీకు మాట్లాడే హక్కు లేదు అది. ఇక ట్రాన్స్కో సీఎండీగా కృష్ణ భాస్కర్, ఇంటర్ బోర్డు డైరెక్టర్గా కృష్ణాదిత్య, రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ల బదిలీ, ఏడాదిలోనే 2 స్థానచలనాలన్నట. ఇక ఇవాళ ఢిల్లీకి సీఎం వెళ్తున్నాడు. అటునుంచే రేపు ముంబైకి వెళ్తున్నాడని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఎక్సైజ్ కమిషనర్పై బదిలీ వేటు, అమ్మకాల లక్ష్యం చేరుకోనందుక అని చెప్పేసి అంటుంది. ఇంటింటి సర్వేలో ఏది గోప్యత, సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న సర్వే ఫారాలంట. ఐచ్ఛికంగా అంటూనే వ్యక్తిగత ఆస్తుపాస్తుల సమాచార సేకరణ, ఇవన్నీ కూడా నువ్వు కూడా సేకరించినావు కాక, ఎడబెట్టినవి అవన్నీ మాట్లాడుతున్నావు. ఇప్పుడు మాట్లాడుతున్నావు. సమగ్ర కుటుంబ సర్వే ఎటు పోయింది, ఎడబెట్టిన చెప్పగలుగుతారా? జైలు పెట్టుకురా, ఇంకేమైనా పెట్టుకురా, ఎక్కడ పెట్టిరా వివరాలు ఏమైనా? సమగ్ర కుటుంబ సర్వేలో ఈ లెక్కలు కులాల లెక్కలు రాసిల్లు కదా, దీంట్లో చాలా వరకు నిన్న కుర్మ సంఘం నాయకులు వచ్చిండ్రు. మేము చాలా పెద్ద ఎత్తున ఉన్నాం, మమ్మల్ని చాలా తక్కువ చేసిండ్రు. అంటే బీసీ వాళ్ళు ఒక్కరే కాదు, బీసీలో ఉన్న అన్ని కులాలను తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు, చూపించిండ్రు. దీనిలో కూడా పెద్ద కుట్ర దాగి ఉంది అని వాళ్ళు ఆరోపణ.